అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మొదటి రాత్రి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వామ్మో, మీరు మామూలు ఆడోళ్ళు కాదే అందే సునీత ఒక్కసారే కిటికీ దగ్గర నుంచోనే. ఆగు నువ్వు అని వాణి అంటుండగానే మాయ్యా అత్తోయ్ అని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి, అమ్మో అమ్మలారా, అయ్యలారా, అప్పలారా, అక్కలారా, మామలారా, బాబాయిల్లారా, తాతయ్యలారా, ముసలోళ్ళారా, ముత్తుకోళ్ళారా మొత్తం రండని పరుగులు పెట్టుకుంటూ లంగా ఎగ్గట్టుకొని పొలానికి పరిగెత్తి బాయ్యోయ్ అని ఈ చివర కేకేస్తే ఆ చివరున్న రవీంద్రకు వినపడి పొలంలోంచి పరిగెత్తుకొస్తే రా నువ్వు ముందు అర్జెంటుగా అని తీసుకొస్తే ఏంది ఏమైందని అందరూ అక్కడ ఫామ్ అయ్యారు. రంగనాథాన్ని కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి కేకేసుకొచ్చాక అందరూ నిలబడ్డారు. ఏమైంది అని అడిగితే ఏమైందా ఏమంటా ఇలా వెళ్ళిందా ఉద్యోగానికి, అక్కడంట ఎవడో ఏమనంట కారులో ఎక్కిచ్చిపోయాడంట, రాత్రంతా ఇలా జరిగిందంట, గుడ్డలు లేకుండా దుప్పట్లో ఉందంట, అక్కడి నుంచి వచ్చేసిందంట. ఆ తర్వాత చింతాలు సబ్బు పెట్టి స్నానం చేసి జరిగిందేమీ లేదులే మనమని ఇక్కడికి వస్తే ఇది సస్తానంటే దీని అమ్మ ఏం చెబుతుందో తెలుసా బావా, పర్వాలేదులే నువ్వు ఎంతమంది దగ్గర ఇదైనా వాడుకునే చీపెదవు కాబట్టి మీ బావకి చెప్పొద్దులే, చెప్పినా మీ బావ దెప్పుతాడేమోనని ఇలా చెప్తుంది. అమ్మో 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 ఎంత గుండెలు తీసిన బంట్లే మీరు, ఓ తల్లో ఓ దేవుడో ఓ నాయనో, నాకు నోరెక్కువ అంటారుగా, కానీ మీలాగా మేమెవరితో కాలు జారలేదమ్మా, వామ్మో వాయ్యో ఇన్నారా అనేపాటికి ఊళ్ళో వాళ్ళందరూ కోళ్ల పందాలు చూసినట్టు చూడటం మొదలుపెట్టారు. అసలే అది పల్లెటూరాయ. ఏదైనా ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదరా అన్నాడు రంగనాథం. దేనికి మావయ్య లోపలికి వెళ్ళి మాట్లాడుకోవటం, నువ్వు మేనమామ అయిపోయావు, లేదంటే కనుక నేను మాట్లాడే తీరే వేరేగా ఉండేదే. ఏమే ఇదంతా నిజమా అని అడిగాడు రవీంద్ర. శైలజ సమాధానం చెప్పలేదు. నిజమా అబద్ధమా అన్నాడు. అనేసరికి ఎందుకురా దాన్నంత గట్టిగా అడుగుతావా అంతమంది ముందు పట్టుకొని, అంటే ఏంటే నీ మేనగోళ్ళు ఎంతమంది దగ్గర దొరలాడొచ్చినా పర్వాలేదని నా కొడుకుని చేసుకోమంటున్నావా? అవును పద్దాక మేనత్త పోలిక అంటావు కదా, నువ్వు పెళ్లికి ముందు ఎంతమందితో కాల్జారి నన్ను చేసుకున్నావు అన్నాడు కైలాసపతి. కొడితే మొహం పగిలిపోద్ది పిచ్చిగా మాట్లాడావంటే, ఆడపిల్లను పట్టుకొని 10 మందిలో ఏంటా వాగుడు? అవును నిజమే అంది శైలజ. అనేసరికి శభాష్, అంటే ఆ విషయం జరిగి ఎన్ని రోజులైంది? ఇప్పుడు జరిగింది. మరి జరిగితే రాగానే నాకు నువ్వు చెప్పలేదే? భయం వేసింది బావా, ఎలా చెప్పాలో అర్థం కాలేదు, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అర్థం కాలేదు, అందుకే చచ్చిపోదామనుకున్నాను. మరి చావలేదేంటే? చావాల్సిందిగా అనేసరికి జయలక్ష్మి రంగనాథం కూడా షాక్ అయిపోయి అలా చూశారు. ఒక్కసారిగా రవీంద్ర వైపు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అమ్మా నేను నాన్నకి నీకేగా కలిపి పుట్టాను, ఆ కన్ఫర్మేషన్ ఉందగా నీకు? శభాష్ర కొడక, ఈ కైలాసపతి కొడుకు అనిపించావు. ఒరే నేను అమ్మన్రా, అమ్మైతే ఏంటి ఇంకోటైతే ఏంటి, నాకు తెలియక అడుగుతాను. సునీతకి శైలజకి ఉన్న తేడా ఏంటో తెలుసా? సునీతకి నోరు కుదరదు, చదువు రాదు, నాకు నచ్చిన క్వాలిటీస్ దానిలో లేవనే దాంతో దాన్ని పక్కన పెట్టాను తప్ప, ఇది అందంగా ఉంటుంది, అణకువగా ఉంటుంది, చెప్పిన మాట వింటది, చెప్పు చేతల్లో ఉంటుంది, చిన్నప్పటి నుంచి దీన్ని గ్రిప్పులో పెట్టుకున్నాను అనే దాంతో దీన్ని చేసుకుందాం అనుకున్నాను తప్ప, క్యారెక్టర్లెస్ వాటిని చెడిపోయిన వాటిని ఎవరి దగ్గర దొరలాడొచ్చినా సరే పర్లేదులే అని చెప్పి పసుపు నీళ్లు జల్లి నేను చేసుకోవటానికి ఎలా కనపడుతున్నానే నీకు? పిచ్చిగా వాగబాకరా, పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావో. మేము వెళ్ళమంటేనే మా కూతురు ఉద్యోగానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది ఉద్యోగానికి? నువ్వెందుకు వెళ్ళమన్నావత్తా? ఎందుకు వెళ్ళమన్నానంటే మీ మావయ్య ఇలా అప్పు చేశాడు కాబట్టి, అంటే మీకు ఇన్నాళ్ళ నుంచి ముష్టేస్తుంది మేము అనేపాటికి షాక్ అయిపోయి వాణి రంగనాథంతో సహా శైలజ వాళ్ళు అలాగే చూస్తే, అవును ఊళ్ళో వాళ్ళందరికీ తెలియదా? ఏ పెద్ద మనుషులు మీ అందరికీ తెలియదా? నీ 10th క్లాసులో మీ బాబు ఆడిపోతే అసలు అప్పుడేంటే ఏ రోజు నుంచో, అవును మా అమ్మని తీసుకొచ్చి నీ బాబు ఉంచుకునేదేంటి అర్థం కాలేదు, కడుపుతో ఉన్న చెల్లెలకు పురుడిపోయాలుగా మా అమ్మని తెచ్చుకున్నాడు, మా అమ్మతో మా నాన్న వస్తే మా నాన్నకు 3 పూట్ల ఫుడ్ పెట్టాడు, అంతకన్నా ఏం చేశాడు? మహా ఒక 3-4 ఇయర్స్. ఆ తర్వాత మా నాన్నకి లక్క కలిసి వచ్చింది, మాకు ఆస్తి కలిసి వచ్చింది, మీ నాన్నకు కాలిపోయింది, మా అమ్మ ఆపరేషన్ చేయించింది, ఆ గిల్టీ ఫీలింగ్తో ఉన్నది మొత్తం అమ్ముకొని అడుక్కు తింటుంటే 10th క్లాస్ నుంచి మీకు
బిచ్చం వేసింది మేము, ముష్టేసింది మేము, రూపాయ 2 రూపాయల నిన్ను చదివిచ్చింది మేము, విద్యాభిక్ష పెట్టాం, మీ కడుపుకు తిండి, సిగ్గు దాచుకోవటానికి బట్టలు, నువ్వు ఉండే ఇంటికి అద్దె కూడా కట్టేది మా నాన్నే. అలాంటిది సిగ్గు రోషం లేకుండా నీ కూతుర్ని కనీసం నీకు చీము నెత్తురు విశ్వాసం అనేది లేకుండా నా దగ్గరే దాయమనమని ఎంత బాగా చెప్పావత్తా, నువ్వు ఆడదాని అయిపోయావు. లేదంటే కనుక నేను మాట్లాడే మాటలే వేరుగా ఉండేవేమో. ఇంతకీ మామయ్య కాంట్రిబ్యూషనేనా నీ కూతురు, లేదంటే పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయిరా అంది వాణి. అనేసరికి తప్పేంటి, నిజమే మాట్లాడుతున్నాను నేను, అంతా రోషం పౌరుషం ఉన్నవాళ్లే అయితే గనక ఇప్పటికిప్పుడు ఈ నిమిషం ఈ క్షణానికి ఈ క్షణం నీ కూతుర్ని నా కాళ్ళు పట్టుకొని సారీ చెప్పమను, అప్పుడు చూద్దాం ఏంట్రా చూసేది, ఏంట్రా చెప్పేది. అదే నా ఇంటి కోడలో, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అదేమన్నా కావాలని చేసిందా, అది ఎలాంటిదో చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పుట్టి పెరిగిన పిల్ల, నాకు తెలియదా నీకు తెలియదా. ఒరే అది నిజంగా తప్పు చేసేదే అయితే ఎన్నోసార్లు దానికి దగ్గర అవుదామని నువ్వు అనుకున్నావు కదరా, నీతో అది ఎప్పుడైనా చనువుగా ఉందట్రా, నిన్నెప్పుడైనా మీద చెయ్యనిచ్చిందట్రా, కలిసి అన్నేళ్లు చదువుకున్నారు కదరా, ఇదేనా నువ్వు దాన్ని అర్థం చేసుకుంది. పెద్ద చిన్న లేకుండా తండ్రి లాంటి మేనమావని నన్ను పట్టుకొని నువ్వు లెక్కలు మాట్లాడి అడగొచ్చంట్రా, అడగాలి. ఎందుకంటే ఇప్పుడు మీ కూతురు అన్ని తప్పులు చేసేస్తే నువ్వు కవర్ చేయమల్లా మీ కూతుర్ని మహాపతివ్రతం చేసేసి నాకు అంట కడదామనుకోలా. ఇక నువ్వు మాట్లాడింది చాలు, ఆపరా. సరే ఇప్పుడు తప్పే చేసింది, సారీ చెప్పుద్దే చాలా, నీకు ఇంకేం కావాలరా నీకు అనేలోపు ఈ విషయం తెలుసుకొని వాణి వాళ్ళ అమ్మ నాన్న, 3 తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు, పిల్లలు కూడా అక్కడికి వచ్చారు. ఏంది ఇదంతా, ఏం గోలిదంతా అని వాళ్ళు ఆడపిల్లని నుంచోబెట్టి రోడ్డు మీద మాట్లాడతారేంటి, ఇదంతా ఊళ్ళో జనాలందరూ ఇలా చూడటం ఏంటి, ఈ గోలేంటి అన్నారు వాళ్ళు. అనేసరికి నేను చెప్పను క్షమాపణ అంది శైలజ. చెప్పవంటే అన్నాడు రవీంద్ర. చెప్పను. ఎందుకు చెప్పాలి నీకు, అసలు నేనేం తప్పు చేశానని చెప్పాలి. అక్కడ దాకా వస్తే జరిగిన దాంట్లో నా తప్పు ఏమీ లేదు. నేనే నీతి మాలిన దాన్నైతే, నేనే ఒక అమ్మ అబ్బకు పుట్టని దాన్నైతే చిన్నప్పటి నుంచి నువ్వు నేను కలిసి పెరిగాం. నేను మెచ్యూర్ అయిన దగ్గర నుంచి నువ్వు మా ఇంటికి వస్తూనే ఉన్నావు. ఎన్నిసార్లు నీ చేత చేయించుకున్నానో, ఒక ముద్దిస్తే చాలు, ఒక హగ్గిస్తే చాలు, పెళ్లికి ముందు మన ఇద్దరం కలిస్తే తప్పు లేదు అని కుక్కలాగా నా వెంట నువ్వు తిరగలేదు. ఎన్నిసార్లు నువ్వు నాకు దగ్గర అవ్వాలని చూసావు. నేను పరాయి మగాడితో తప్పు చేయటం ఎందుకురా, అంత కోడికలతో దహించుకుపోయేదాన్ని అయితే నా బావి పక్కనే ఉన్నావు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు నువ్వు ఒక్క ఫోన్ చేయి, నీ కళ్ళ ముందు వాలిపోయి నీ కాళ్ళ కింద దూరిపోతానని ఎన్నిసార్లు అన్నావురా నువ్వు. అలాంటి నీతోనే చెయ్యాలిగా నేను తప్పు. నీతి మాలినోడా, ఎన్ని మాటలు మాట్లాడావురా నువ్వు. ఏంటి నన్ను చదివించారా, ఎందుకు చదివించావత్తాను నన్ను, నీ కోడల్ని చేసుకోవాలనే దాంతోనేగా చదివించావు. నీ కొడుకు క్యాలిక్యులేషన్లు మీ ఆయన్నే మించిపోయినాయి కదత్తా. నేనంటే పడుంటానని, నేనైతే చెప్పు చేతల్లో ఉంటానని, నాకు సునీతకి తేడా ఏమి లేదంట, ఉంపుడుగత్త మనవరాలికి నాకు తేడా ఏమి లేదని నీ కొడుకు తేల్చి మాట్లాడేశాడు. అది ఉంపుడుగత్త మనవరాలేనే, కానీ నువ్వు వేసివి కదా. కానీ నువ్వు నిజం చెప్పు, అసలు ఉద్యోగం వంక పెట్టుకొని అక్కడికి వాడిని వదిలి ఉండలేక వెళ్ళావా, లేదంటే కనుక నువ్వు ఈ డ్రామా అంతా మీ అమ్మ నువ్వు కలిసి ప్లే చేసే ఎవరినైనా నాకన్నా బెటర్గా ఉన్నవాడిని చూసి పట్టి వాడితో లేచిపోదామని వెళ్ళావా. వాడితో నువ్వు ఎన్ని నైట్లో ఎన్ని డేలో గడిపి అంతా ఎంజాయ్మెంట్లు అయిపోయిన తర్వాత వాడు చీకొట్టుంటాడు, తిరిగి వచ్చి ఉంటావు. ఇంతకీ ఎన్నిసార్లు టేస్ట్ చేశాడు వాడు, బాగా అన్నీ చూపించాడా, కామసూత్ర బుక్స్ అన్నీ వాడితో ఎంజాయ్ చేయటం అయిపోయిందా, ఇంకా వర్జినిటీ పోయి నిన్ను నేను పెళ్లి చేసుకొని ఏం చేసుకోనే అనేసరికి నేనే నిన్ను చేసుకోవటానికి రెడీగా లేను. ఎవడు చెప్పాడురా నేను చేసుకుంటానని, పెళ్లి కాకుండా ఇలాగే అయినా నేను ఉండిపోతానేమో కానీ పెళ్ళే జీవితానికి పరమావధేయం కాదు. ఒక విషయం చెప్పమంటావా, వాడెవడో నాకు ముక్కు మొహం కూడా తెలియదు. ఏం టెన్షన్తో వాడు నాతో అలా చేశాడో, నా జీవితంలో ఎందుకు అలా జరిగిందో, నాకే దరిద్రం ఎందుకు పట్టిందో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, అతను చేసిన దానివల్ల నువ్వు నీ క్యారెక్టరు ఇది అని తెలిసింది చూసావా. థూ అని మొహం మీద ఉమ్మేసేపాటికి కోపంతో రవీంద్ర జుట్టు పట్టుకున్నాడు శైలజదే. నా మొహం మీదే ఉమ్ముతావంటే నీకు అంత రోషం అంత పౌరుషం పొడుచుకొచ్చాయే, నా కాళ్ళు పట్టుకొని నా క్షమాపణ చెప్పవైతే నువ్వు చచ్చిన చెప్పనరా కుక్క అంది శైలజ. అనేసరికి సరే అలాగైతే
ఇప్పుడే చెప్తున్నా, అందరి ముందు చెప్తున్నా, దీన్ని తీసుకెళ్ళి నా ఇంట్లో పడేసి ఉంచుతాను నేను. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు రంగనాథం. మూసుకొని కూర్చోరా కుంటి కులాసం, నీకెక్కడ డైలాగులు లేవు అనేపాటికి అదిరిపోయాడు ఆయన కూడా. దాంతో ఏంటబ్బాయి నువ్వు అని ఒకవైపు నుంచే ఇక శైలజ వాళ్ళ మేనమామలు మేనత్తలు మాట్లాడతాయి. మూసుకోండ్రా, అంత రోషం పౌరుషం ఉంటే మా నాన్న ఏదో ఒక రోజుకు పనికొచ్చుదని వీళ్ళకి ఇచ్చిన ప్రతి పైసా, దీనికి ఫీజు కట్టిన ప్రతి పైసా, ఇదిగో మొత్తం లెక్క రాశాడు. అంతా కలిపి లెక్క వడ్డీ లేకుండా 47 లక్షల రూపాయలు. వడ్డీతో కలిపైతే మీ జన్మంతా కట్టినా సరిపోదు, ఇది కట్టి దాన్ని తీసుకెళ్ళండి, లేదంటే కనుక అది నా కాళ్ళు పట్టుకొని దాని ముక్కు నేలకు రాసి దాని నాలుకతో నా అరికాళ్ళు తుడిచి అది క్షమాపణ చెప్పాలి. చెప్పి అది దాని రక్తంతో నా కాళ్ళు కడగాలి, అప్పుడు దాన్ని వదిలేస్తాను నేను. అది చేసిన దాన్ని క్షమిస్తాను. దాన్ని నేను ప్రేమిస్తే నా ప్రేమను కాదని వేరే వాడితో కులికి వేరే వాడితో కాల్జారొచ్చి పైగా నన్నే పెళ్లి చేసుకొని నా దగ్గరే నువ్వు ఇదవుదాం అనుకున్నావంటే అవును అంటా, నేను దెప్పుతా, నిన్ను లైఫ్ లాంగ్ దెప్పుతా, ఫస్ట్ నైట్ నుంచే దెప్పుతా. నేను చేసే ప్రతి టచ్ వాడు చేసినట్టే ఉందా అని అడుగుతా. నువ్వు మాట్లాడకూడదు, నేను నీతో ప్రెగ్నెంట్ని చేస్తాను, నిన్ను పిల్లల్ని కంటా, పుట్టిన వాళ్ళకి నా పోలికలా వాడి పోలికలా అంట. నువ్వు మాట్లాడకూడదు. నువ్వు బ్రతుకున్నంతకాలం నిన్ను హింసలు పెట్టినా, కుక్కను కొట్టినట్టు కొట్టినా, నిన్ను నేను వేసకన్నా హీనంగా అనుభవించిన, నీ కళ్ళెదురుగానే నేను సునీతను పెళ్లి చేసుకున్నా, దానికి ప్రెగ్నెంట్ని చేసే పిల్లల్ని కన్నా ఇద్దరితో కాపురం చేస్తున్నా, నువ్వు భరించాలే. నీ క్యారెక్టర్ ఇదని నాకు తెలుసురా, కాబట్టే నువ్వు ఎంత చీప్ ఫెలోవో తెలిసే నేను నీతో లైఫ్ షేర్ చేసుకోవటానికి రెడీగా లేనురా అనేపాటికి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి శైలజని చెత్తగా బెల్ట్ పెట్టి కొట్టి గదిలో గోళ్ళకేసి కొట్టి గదిలో తలుపులు మూసేసి తాళం వేసి ఆ తాళాలు జేబులో వేసుకొని ఎంతమంది చెప్తున్నా వినకుండా పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు రవీంద్ర. కేసు పెడతామంటే పెట్టుకోండి, మాకేమైంది, కేసు పెడతామంటే ఓపెన్గా మాట్లాడుకుందాం. నా దగ్గర మీరెంత తీసుకున్నారు, నీ మొగుడు సంతకాలు కూడా ఉన్నాయి నా దగ్గర, వాణి మొత్తం కలిపి డబ్బులు కట్టలేక ఎదురు తిరిగారని, మీరే మా మీద అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని నేను పెడతా. నాకున్న 70 ఎకరాలు, నాకున్న రైస్ మిల్లు, నాకు ఎనకమాలున్న ఒక 5 కోట్లు అవి చాలు పోలీసులకే. మీలాంటి అడుక్కునే వాళ్ళు పెట్టే కేసులు ఎంతవరకు నిలబడతాయో చూద్దాంలే అనేశాడు కైలాసపతి. జయలక్ష్మి కూర్చుండిపోయిందే. ఏంటిదంతా అని వాణి రంగనాథం కుప్పకూలిపోయారు. వాణి పుట్టింటి వాళ్ళు ముదరష్టపదానా, వద్దే వెళ్ళిపోదాం, ఆ రోజే నీ మొగుడిని తీసుకొని రా, ఇల్లరికం మేము చూసుకుంటామంటే నాడపొడుచుంది, చించేసుద్ది, నా కూతుర్ని కొడుక్కిచ్చి చేసుకుంటుంది, దేవత అది ఇది అన్నారు. బాగా పెట్టాడుగా దేవత కొడుకు. ఇప్పుడు దేవతనే అడిగాడు, నేను నీకు నీ మొగుడికే పుట్టానా అని. అడిగించుకోవటం అయిపోయిందిగా, బిడ్డను తీసుకొచ్చి ఆ ఇంటికి పంపుతానన్నావు, అలాంటి వాడి కింద ఉండటానికైనా ఎవడికి తప్పినా ఇప్పుడు మాకు తప్పుద్దా, ఏం చేయం అసలు మేము. ఆ తర్వాత రవీంద్ర కాళ్ళు పట్టుకున్నారు, బ్రతిమిలాడారు. జయలక్ష్మి బ్రతిమిలాడింది, వాళ్ళు బ్రతిమిలాడారు. ఊళ్ళో వాళ్ళంతా ఆ విషయాన్ని పెద్ద చేసి చెప్పుకోవటం మొదలుపెట్టే రకరకాల కథలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అల్లేసుకున్నారు. ఎవరు ఏమన్నా సరే, ఒకటి శైలజ కాళ్ళు పట్టుకోవాలి, రెండోది మీరు నా డబ్బులు కట్టాలి అని కూర్చున్నాడు రవీంద్ర. పోనీ చెప్పమ్మా అంటే వాడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, ఓకేనా అనేసరికి వాళ్ళకి తలకాయ పగిలిపోవటం మొదలైందే. ఏం చేయాలో అర్థం కాల. ఇక వాణి వాళ్ళ అమ్మా నాన్నలకు ఉన్న ఆస్తే 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు పాపం వాళ్ళ 3 తమ్ముళ్ళకని అలా ఉంచారు. అది అమ్మితే వచ్చేది మహా అయితే గనక 30 లక్షలు. అవి కూడా వాళ్ళు బేరం పెట్టి వీళ్ళకే తెచ్చిద్దామని ఇక్కడే పడున్నారు. వీళ్ళకి పచ్చి మంచినీళ్ళు ఇవ్వట్లేదు, అలాగే పడేసి ఉంచితే చచ్చిపోద్దిరా అని జయలక్ష్మి అంటే చావనే, అది కాళ్ళు పట్టుకోదంట, నా ముఖాన ఉమ్మిందే అది చావని. నా ప్రేమను చూసిన దానికి ఇది కూడా తెలియాలి, దీన్ని ప్రేమని అనర్రా, దీన్ని పైశాచికత్వం అంటారా, నీచుడా. నువ్వు ప్రేమించటం అంటే ఏంటంటే నీ కాళ్ళ కింద పడుంటామని తెలుసుకోలేకపోయానురా నేను అని ఒకవైపున శైలజ మాటలు. దాంతో ఇక అక్క పొలం బేరం పెట్టేశాం, కానీ వాళ్ళు వెంటనే డబ్బులు ఇవ్వమంటున్నారే, ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటే వాణి తమ్ముళ్ళే కాదు, తమ్ముళ్ళ భార్యలు కూడా చాలా మంచివాళ్ళు. పైన ఇంకా ఆ దరిద్రుడు మీరు 30 లక్షలకు పెట్టొచ్చినా ఆడు ఇంకొక 17 లక్షలకి లెక్క చెప్పాడు కదవయ్యా అని పాపం పిల్లలు చెవులై వాళ్ళ మెళ్ళల్లో పసుపు కొమ్ములు కట్టుకొని తాళి గొలుసులతో సహా చిన్నపాటి సంసారాలు చేసుకునేవాళ్ళు.
మొత్తం ఒలిసిచ్చినా కూడా అవన్నీ లెక్క చూసినా అంతా కలిపి ఒక 15 లక్షలకి లెక్క తేలలేదు. ఇంకా డబ్బులు కావాల్సిందేనే బయటికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ గడ్డాలు పట్టుకొని ఎంత చేసినా సరే ఇంకా ఒక వారం 10 రోజులు పట్టుద్దని పొలం వాళ్ళు చెప్పారు. అప్పుడు దాకా నా బిడ్డ బతుకుంటుందారా, నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోద్దంటావా అని ఒకవైపున వాణి శోకాలు. ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ అవినాష్ ఫ్రెష్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. పెద్ద ఇంద్ర భవనం లాంటి ఇల్లు, కోటీశ్వరుల ఇల్లు అదే. ఇక వెళ్ళేసరికి పని వాళ్ళందరూ ఇంట్లో ఉంటే తల్లి రాధ కొడుక్కి ఎదురొచ్చి, రా నాన్న, ఏ మమ్మీ గుర్తొచ్చిందా ఏంటి ఇలా వచ్చావు అంటే, నేను నీతో మాట్లాడాలి మమ్మీ, పర్సనల్ అనేసరికి పనివాళ్ళ వైపు అలా చూసింది ఆవిడ. ఆ ఒక్క చూపుకే పనివాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి, లాన్లోకి. ఇంటి పరిసరాల్లో కాదు, దరిదాపుల్లో కూడా ఉండకూడదు, ఎవరిని లోపలికి రానివ్వకూడదు. దాంతో రా నాన్న బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందామని బెడ్రూమ్ తలుపులు దగ్గరకు వేసి మెల్లగా వాళ్ళిద్దరికీ మాత్రమే వినపడే విధంగా, చెప్పమ్మా ఏం జరిగింది అని ఆవిడ అడుగుతూ ఉండగా, నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది మమ్మీ, అది నేను కావాలని చేయలేదని చెప్పను, కావాలని చేశానని కూడా చెప్పలేను అని అవినాష్ మాట్లాడుతూ ఉండగా కింద ఇండస్ట్రియలిస్టు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన వాళ్ళ నాన్న జయరాం కారులో వచ్చాడు. బయట కొడుకు కారు చూశాడు ఆయన. పని వాళ్ళందరూ బయట ఉన్నారంటే లోపల ఏదో పర్సనల్గా మాట్లాడుకుంటున్నారని ఆయనకు అర్థమైంది. కానీ కొడుకుతో తన వైఫ్కి దట్టు ఈ టైంలో ఏంటి పర్సనల్ ఆయనకు అది అర్థం కాలేదు. పని వాళ్ళు బయటే నిలబడితే ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇక కింద భార్య కొడుకు లేరని తెలిసి పైకి వెళ్ళిన ఆయన, నేనే చాలా పెద్ద తప్పు చేసేసాను మమ్మీ అంటం విని లోపలికి వెళదామనుకున్నాడు కూడా ఒక్క నిమిషం ఆగిపోయాడు. ఆగిపోయేసరికి అవినాష్ ఇలా ఒక అమ్మాయి కనిపించిందని తీసుకొచ్చానని, దాంతో ఇంటిమేట్ అయ్యానని, ఆ తర్వాత ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళానని, తిరిగి వచ్చేసరికి తను లేదని, ఎక్కడికి వెళ్ళిందో తెలియదని, ఇలా నా వల్ల ఒక మిస్టేక్ జరిగిపోయింది మమ్మీ, ఏం చేయాలో అర్థం కావటం లేదమ్మా అనేసరికి, ఇప్పుడు ఈ విషయం మీ నాన్నగారికి తెలిసిందంటే చంపేస్తారో బ్రతకనిస్తారా, ఈ విషయం ఆయనకి తెలియనివ్వకూడదు, ఏం చేయాలరా ఇంత పెద్ద, ఇప్పుడు ఇది పొరపాటనాలా తప్పనాలా, ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలి, ఒకవేళ అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో, ఆ అమ్మాయి ఎవరో ఏంటో అసలు నువ్వేమైనా డీటెయిల్స్ కనుక్కున్నావా? వెళ్ళానమ్మా, ఆల్రెడీ తను పబ్బు దగ్గరికి వెళ్ళింది కాబట్టి అక్కడికి వెళ్ళి కలిశాను, అక్కడ తన ఇది అడిగితే ఎవరో తెలియదని చెప్పారు, నా దగ్గర తన ఫోటో కానీ డీటెయిల్స్ కానీ ఏమీ లేవు, తనెవరో నాకు తెలియదు. వాళ్ళు డబ్బు మనుషులైతే ఎంతో కొంత ఇచ్చి సరిచేసేయచ్చు, లేదంటే కనుక ఇప్పుడు ఇదే ఏ మీడియాల దాకో వెళ్ళిందంటే ఎంత పెద్ద ఇష్యూ అవుద్దో తెలుస్తుందా, నాన్నగారికి తెలిస్తే బ్రతకనిస్తారా అనేసరికి తలుపు తోసుకొని జయరాం లోపలికి వచ్చాడు. చెమట్లు పోసి అమ్మ కొడుకు నిలబడిపోయారు. ఆయన చేతి మీద వేసున్న కోట్ను అలా మంచం మీద పడేసి, చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు అలా పడేసి, ఏం డైరెక్షన్ ఇస్తున్నావు నువ్వు వాడికి, తల్లిగా ఏం చెప్తున్నావు నువ్వు వాడికి అని, అసలు తల్లిగా నువ్వు కరెక్ట్గా వాడిని పట్టించుకొని ఉంటే ఈరోజు వ్యవహారం ఇక్కడ దాకా వచ్చేదా, ఫట్టా 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 4 తీశాడు ఆయన. తీసేపాటికే రిచ్ లేడీసు, దట్టు పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఉండే లేడీసు భర్త కొట్టగానే ఏడవకూడదు, రంకెలు పెట్టకూడదు, రచ్చ చేయకూడదు, కాబట్టి కళ్ళల్లోంచి అలా కన్నీళ్లు కారిపోతున్నా చేతులు బిగబట్టి అలాగే నిలబడిపోయింది, గొంతులో నరాలు బిగబట్టి రాధ. దాంతో డాడీ షటప్ రాస్కెల్ అని లాగి కొడుకును కూడా ఒక్కటి తీశాడు ఆయన. తీసి షర్టు పట్టుకొని బరా బరా కొడుకుని కిందకి ఈడ్చుకొచ్చాడు. కిందకి ఈడ్చుకొచ్చి అసలు ఏం జరిగిందిరా రాస్కెల్ అని అడిగితే, పిన్ జరిగిందంతా తండ్రికి చెప్పుకొచ్చాడు అవినాష్. డిడ్ యూ హర్ట్ హర్ అని అడిగాడు ఆయన. నో డాడ్, ఐ వాజ్ జెంటిల్ అనేపాటికి తల ఉంచేసింది ఆవిడ. అర్థమైందా, నీ కొడుకు ఏం చేశాడో, నీ పెంపకంలో ఎంత ప్రయోజకుడయ్యాడో నీకు తెలుస్తుందా, ఇలాంటి పనికిమాల వెధవని కన్నావేంటే, కన్న ఒకడిని కూడాను, అసలు నీకు ఎందుకు అర్థం కాదే,
కొడుకుని కొడుకులా పెంచాలి అనే విషయం నేను నీకు ఎన్నిసార్లు చెప్పానురా రాస్కెల్, 5 జోలికి వెళ్ళొద్దు అని చెప్పా. డ్రగ్స్, బెట్టింగులు, గుర్రపందాలు, పేకాట్లు, అమ్మాయిలు వీటి జోలికి వెళ్ళొద్దు, భ్రష్టు పట్టిపోతావు అని చెప్పానా? అసలు అంతెందుకు తాగుతున్నావు నువ్వు లిమిట్లెస్గా? ఎంత తాగావు నువ్వు? 2 పెగ్స్ అనేగా నాకు చెప్తావు నువ్వు. అసలు లిప్స్ ఏంటి అలా తయారైనే? అసలు నువ్వు ఎన్ని సిగరెట్స్ స్మోక్ చేస్తున్నావు రోజుకి? డాడ్, నేనేమి ఎప్పుడు తక్కువే తాగను డాడ్. నేను యాక్చువల్లీ ఫారెన్లో లోన్లీగా ఉండేటప్పుడు అలవాటు అయిపోయింది. అంటే అది నీ హ్యాబిట్ కాదు, హ్యాబిట్యూట్గా తయారైంది నీకు. అంటే నువ్వు లిమిట్లెస్గా తయారయ్యావని మీ అమ్మకు తెలుసు. అమెరికా వెళ్తానన్నావు, ఓకే అన్నా. డబ్బులు కావాలన్నావు, ఇచ్చా. తిరిగి వస్తానన్నావు, వచ్చావు. ఆ తర్వాత నా కొడుక్కి ప్రైవసీ కావాలి, నా కొడుకు లైఫ్ ఎంజాయ్ చేయాలని నీ కోసమని పాష్ ఏరియాలో నువ్వు అడిగిన విధంగా మీ అమ్మ ఇంటీరియర్ దగ్గరుండి నీ కోసం రెడీ చేయించి ఆర్కిటెక్టులతో ఇల్లప్ప చెప్పిందే. అక్కడ నాకు సెక్యూరిటీ కూడా వద్దు అన్నావు. దాంతో నీ ఇష్టం, ఇంటి ముందు 3 కార్లు పెట్టుకున్నావు, బెంజు, BMW, ఆడి కావాలన్నావు. లైఫ్ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టావు. కార్డులో ఎంత కావాలంటే అంత నీ ఇష్టం వచ్చినట్టు డ్రా చేసి ఇచ్చేయటం మొదలుపెట్టావు. ఒక్కగానొక్క కొడుకువి, తప్పు చేయట్లేదు, తప్పుడు పనులు చేయట్లేదని ఊరుకున్నా. బాధ్యత తెలుసుకోమన్నా, బిజినెస్ చూసుకోమన్నా, రమ్మన్నా, లైఫ్ ఏంటో తెలుసుకోమన్నా. అరే వాడిని ఎవరినో గుద్దేశావు కదా, వాడు ఆ కేసుని సీరియస్గా తీసుకుని ఉంటే, వాళ్ళు తీసుకెళ్ళి నిన్ను జైల్లో పెట్టుంటే ఇప్పుడు పరువు ఎన్ని విధాలుగా పోయేది? డబ్బుతో ఏదైనా కొనొచ్చు, ఏదైనా మాఫీ చేయొచ్చు అని నేర్పుతున్నావా వాడికి? అది నేర్పించమనేనా, ఆ సంస్కారం నేర్పించమనేనా చెప్పింది? మరి ఒక రోజున అదే డబ్బు విషయంలో మనం ఎలాంటి స్థితికి వచ్చామనేది వాడికి చెప్పి పెంచమని చాలాసార్లు చెప్పాను. అది చెప్పటం మర్చిపోయావే నువ్వు? చదువుకున్నానంటావు, సంస్కారం ఉందంటావు. ఇదేనా నీకున్న సంస్కారం? డాడీ, నేను చేసింది మత్తులోనే కావచ్చు, అనుకోకుండా కావచ్చు. అది తప్పు అని మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను తనతో కావాలనే, అంటే ఏంట్రా కావాలనే ఒక ఆడపిల్ల జీవితాన్నే కామంతో నాశనం చేశానని చెప్తున్నావా? ఒళ్ళు పొగరెక్కి చేశానని చెప్తున్నావా? నీకు కోరికలు కలిగిన ఒక ఆడపిల్ల బలహీనరాలే దొరికింది కాబట్టి అలా చేశానని చెప్తున్నావా? డాడీ, నేను తన్ని ఇష్టపడ్డాను, తన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నువ్వు ఒక మగాడివి, ఇంతకన్నా నేను చెప్పలేను, అర్థం చేసుకో. నోరు ముయిరా రాస్కెల్. ఆ అమ్మాయి పెళ్ళైన అమ్మాయి అయితే, ఆ అమ్మాయికి పిల్లలు ఉండుంటే, ఆ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉండుంటే, డాడీ షీఈ్ వర్జిన్, ఐ నో దట్, నేను ఒక మగాడినే. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఒక అమ్మాయిని ప్రేమించడం అంటే ఎవరైనా సరే ఆ అమ్మాయిని అప్రోచ్ అవటం చూసా, వాళ్ళ ఫ్యామిలీని అప్రోచ్ అవటం చూసా, లేదా ఆ అమ్మాయి వెనకాల లవ్ అని పట్టడం చూసా. కానీ ఒక అమ్మాయితో నేను క్లోజ్ అయ్యి ఇంటిమేట్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానంటాం ప్రపంచంలో ఏమన్నా కొత్త? నీకు కొత్త ఏమో డాడీ. ప్రపంచం ఇంతకన్నా అడ్వాన్స్డ్గా ఉంది. నువ్వు వద్దన్నావని, కరెక్ట్ కాదన్నావని ఇప్పటి వరకు నువ్వు చెప్పిన ఏ బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి నేను వెళ్ళలేదు. అంటే ఏంటి? ఆపకుండా చైన్ స్మోకర్లా స్మోక్ చేయటం గుడ్ హ్యాబిట్. బాధ్యతలు తెలుసుకోకుండా, బిజినెస్ పట్టించుకోకుండా గాలికి తిరగటం గుడ్ హ్యాబిట్. ఆపకుండా హ్యాబిట్గా తయారు చేసుకుని దాన్ని హ్యాబిట్యూట్గా చేసేసుకుని విపరీతంగా మందు తాగటం గుడ్ హ్యాబిట్. దాన్ని మీ అమ్మ వెనక ముందు ఆలోచించుకోకుండా నిన్ను వెనకేసుకొచ్చి నీకు ప్రైవసీలనే లెక్కలేనంత డబ్బు, పవరు ఇచ్చేసి నిన్ను వదిలేయటం గుడ్ హ్యాబిట్. ఏంటి డాడీ పద్దాక డబ్బు 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 అని చచ్చిపోతావు, ఆ డబ్బేం మనకి లేదా అనేసరికి ఆయన షర్ట్ పట్టుకొని అలాగే ఈడ్చుకెళ్ళాడు ఆయన రూమ్లోకి. అది ఆయన పర్సనల్ రూమ్. ఇప్పుడు వాడికి ఎందుకండి అవన్నీ? షటప్, నువ్వు ముందు నోరుమోయ్ అనేసరికి అదుగోరా మహానుభావుడు ఆ ఫోటోలో కనపడుతున్నాడే, మా నాన్న, మీ తాత ఉత్తముడు అనుకుంటున్నావా నువ్వు? ఆ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? మా అమ్మని పెళ్లి చేసుకొని పెళ్లికి ముందే ఆయనకు ఒక ఆవిడ మీద ప్రేమ కలిగింది, ప్రేమాయణం నడిపాడు. ఆ తరువాత ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే ఊడుకోమని మా తాతగారు వాళ్ళు అన్నారని మా అమ్మని పెళ్లి చేసుకొని నన్ను కన్న తర్వాత మళ్ళీ ఆవిడ మీద మనసు పోయి ఆవిడకు కూడా తాళి కట్టి ఆవిడతో ఒక కొడుకును కన్నాడు. ఆ తర్వాత ఆవిడ పోయిందని ఆవిడ కొడుకుని తీసుకొస్తే ఇంటికి మా అమ్మ జరిగిందంతా తెలుసుకొని ఆ క్షణం నుంచి మా నాన్నని తాకొద్దని నేను ఒక్కడనే ఎందుకు పుట్టాననుకుంటున్నావు? ఆవిడకి పుట్టిన కొడుకుని తన కొడుకుగా చేరదీసింది. నేను తమ్ముడుగా చూశాను. ఆ తర్వాత మా నాన్న మా అమ్మ పోయారు. మీ అమ్మకి నాకు పెళ్ళి అయిపోయింది. అప్పుడు మీ అమ్మ ప్రెగ్నెంట్గా ఉంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాణ్ణి నేను తమ్ముడు అనుకున్నాను, కానీ విశ్వాసం లేని, నీతి జాతి లేని వెధవ వాణ్ణి నన్ను అనుకోలేదు. దాంతో వాణ్ణి ఇంట్లో మనిషిగా చూసే నేను నాతో పాటు, అప్పుడు మనకి ఆస్తులు చాలా ఉన్నాయి, నువ్వేదో మనం కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్
కాదు కదా డాడీ అన్నట్టుగా మాట్లాడావు. తమ్ముడని నమ్మి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టి మీ అమ్మకి నీ ఎప్పుడు కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అన్నారని నేను తను చూసుకుంటూ ఉంటే వాడు నన్ను మీ అమ్మనే మెడపట్టి కుంభవర్షం కురుస్తుంటే బయటికి గెంటేశాడురా కట్టు బట్టలతో. తెలుసా, అప్పుడు తెలిసిందే మనీ వాల్యూ, అప్పుడు తెలిసిందే లైఫ్ వాల్యూ. చేతిలో రూపాయి లేదు, ఎలా బ్రతకాలో తెలియదు. ఒక్కళ్ళు కూడా సహాయం చేయటానికి ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. డబ్బుతో ఏదైనా కొనగలను అనుకుంటున్నావు కదా, ఆ డబ్బు ఉన్నంత వరకే మనిషికి వాల్యూ. ఆ డబ్బు లేకపోతే మనిషికి వాల్యూ లేదురా. ఎలా బ్రతకాలో తెలియలా. ఫ్రెండ్స్ ఫోన్లు ఎత్తలా, చుట్టాలు ఎక్కడ మనకు సహాయం చేయాల్సి వస్తుందని మొహం చాటేశారో ఆ టైంలో కూడా నిస్వార్థంగా నా పక్కనుంది ఎవరో తెలుసా, మీ అమ్మని నన్ను వదిలి వచ్చేసేయమన్నారు, అబార్షన్ చేయించుకోమన్నారు. కానీ మీ అమ్మమ్మ తాతయ్యలకి ఎదురు తిరిగింది. తన పేరు మీద పెట్టిన స్త్రీధనాన్ని అమ్మి నా చేతికిచ్చింది. బిజినెస్ స్టార్ట్ చేశాను. నువ్వు పుట్టావు, వెనక్కి తిరిగి చూసుకోలేదు. కోట్లు గణించాను, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నేను అంత దాంట్లో మీ అమ్మని తప్ప పరాయి ఆడదాన్ని ఊహలో కూడా తలవలేదురా. పరాయి ఆడదాన్ని నీడ కూడా నా మీద పన్నివ్వలేదు. నేను తలుచుకుంటే రోజు 10 మంది అమ్మాయిలతో తిరగొచ్చు కదే. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు నా లైఫ్లో. ఆ విషయంలో మీ అమ్మ కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేసింది. ఎన్నోసార్లు నిన్ను వదిలేసి మీ అమ్మను వదిలేసి నేను బిజినెస్ పనుల మీద తిరిగిన రోజులు ఉన్నాయి. ఆ అన్ని రోజులు మీ అమ్మ ఒక్కటే ఉంటూ ఇల్లు చూసుకుంది, నిన్ను చూసుకుంది, ఇక లైఫ్ను నడిపించుకుంటూ వచ్చింది. మన్ని చూసి వచ్చేవాళ్ళు కాదు మనకు కావాల్సిందే. నీ లైఫ్లోకి ఎవరొచ్చినా సరే వెనకున్న నేను సంపాదించింది చూసో లేదంటే నువ్వు నా కొడుకు అని చూసో వచ్చేవాళ్ళు ఉండకూడదనే నేను నీకు ఎన్నిసార్లు చెప్పానో. అసలు నువ్వంటే ఏంట్రా, నీకుంది ఏంటి? అవినాష్ అంటే ఏంటి? జయరాం కొడుకనా, రాధ కొడుకనా? అలా కాకుండా నీకు నువ్వు ఒక ఐడెంటిటీ సంపాదించుకోవాలని ఆలోచించావా? మీ అమ్మ అది నీకు నేర్పించిందా? ఇవాళ ఒక ఆడపిల్ల లైఫ్ని ఇలా తీసుకొచ్చి క్వశ్చన్ మార్క్ చేసి నుంచోబెట్టారు. ఆ అమ్మాయి ఇప్పుడు నువ్వు రేప్ చేశావని, నువ్వు కామంతో ఒళ్ళు మర్చిపోయి ఆ అమ్మాయి నువ్వు టార్చర్ చేశావని ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ఎంత పెద్ద కేసు అవుద్దో తెలుసా? 14 ఏళ్ళు లోపలికి వెళ్ళి కూర్చుంటావు నువ్వు. ఆ అమ్మాయి ఒకవేళ వెళ్ళేటప్పుడు ప్రూఫ్లు తీసుకెళ్ళుంటే, నీ ఫోటోలు తీసుకెళ్ళుంటే ఆ అమ్మాయికి అసలు ఎవరున్నారో ఏంటో. వెళ్ళి అమ్మాయి ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేసిందా? అసలు ఏం జరిగింది? అసలు అమ్మాయి ఎలాంటిది? డబ్బు పిచ్చగల వాళ్ళైతే వచ్చి కోట్లు ఇమ్మని డిమాండ్ చేస్తే మీడియాలకు ఎక్కితే, ఇప్పుడు నా పరువు తీస్తే కోట్లకు ఎక్కిస్తే అసలు ఇప్పుడు ఏం కావాలరా? ఎన్నాళ్ళుగా నేను సంపాదించిన పరువంతా నేలపాలు చేసేసావు. ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా మంచి పిల్ల అయితే పోనీ దీన్ని తీసుకోగలరా వాళ్ళందరూ వచ్చి నీ ఇల్లు వాళ్ళకి తెలుసు, ఇంటి మీద పడితే అసలు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా నువ్వు? తన్ని నేను పెళ్లి చేసుకుంటాను డాడీ. షటప్ రాస్కెల్. తప్పు చేసి పెళ్లి చేసుకుంటామంటే ఏంటంటే మేము తప్పు చేశాం కాబట్టి దాన్ని కడుక్కోవటానికి మీకు పెళ్ళి అనేది ముష్టేస్తున్నాం అనే ఫీల్ వస్తుంది ఆడపిల్లకైనా. ఈజ్ ఇట్ రైట్ అవినాష్? ఇదేనా నీకు నేర్పించింది? మీరు అరవకండి, కూల్ అవ్వండి, ఆలోచిద్దామండి. షటప్ రాదా. ఏంటి ఆలోచించేదే? ఆలోచించే సిచ్యువేషన్లో ఉంచాడా నీ కొడుకు నన్ను? ఏం తెలుసురా నీకు అమ్మాయి గురించి? ఏమీ తెలియదు డాడీ అనేసరికి వెంటనే ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఒక మినిస్టర్తో ఆల్రెడీ ఆయన టచ్లోనే ఉంటాడు కాబట్టి పెద్ద వాళ్ళతో మినిస్టర్కి ఫోన్ చేసి రండి ఒకసారి పబ్ దగ్గరికి వెళదాం పని ఉందని చెప్పి వెంట తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ పబ్ వాడు ఫస్ట్ సీసీ ఫుటేజ్ ఇవ్వనన్నాడు. మినిస్టర్ పళ్ళు రాలిపోతాయిరా, నేను మినిస్టర్ని అనేసరికి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అక్కడ అవినాష్కి శైలు కనపడింది. ఈ అమ్మాయి డాడీ అనేసరికి జయరాం పైనుంచి కిందకు చూశాడు. పిల్ల వేసుకున్న లాంగ్ ఫ్రాకు, ఆ లాంగ్ హెయిర్ చాలా పద్ధతిగా ఉంది. ఆ అమ్మాయి కొంపదీసి ఇంత ఆత్మాభిమానం గల పిల్ల ఏమైనా చేసుకుందా అనేసరికి ఆ ఫుటేజీలు మొత్తం ఇటివ్వు అని చెప్పి మిగతాయి మొత్తం డిలీట్ చేయించేశాడు ఆయన. చేయించి సీసీటీవీ ఎక్కడెక్కడుంది మీది అని అడిగితే పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి ఇదంతా ఉన్నాయి సార్ అనేసరికి ముందు మీరు బయటికి వెళ్ళండి అని ఓపెన్ చేయరా అన్నాడు జయరాం అవినాష్ని. అనేసరికి ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ అక్కడ శైలు అలాగే 3 అమ్మాయిలతో కలిసి రావటం, వచ్చిన తర్వాత తను తాగనంటాం, ఆ తర్వాత తను జ్యూస్ తీసుకోవటం, ఫ్రెండ్ అందులో సరదాకు మందు కలపటం, ఆ తాగి కూర్చుండిపోవటం, ఎవడో ఒకడు అందులో 2 ట్యాబ్లెట్లు వేయటం. డాడీ అవి డ్రగ్స్ అంటే ఏంట్రా, వాటిల్లో కూడా వెళ్ళొచ్చావా? డాడీ ప్రామిస్గా చెప్తున్నాను, నేను ఫ్రెండ్స్ తీసుకుంటుంటే చూశాను, నేను యూజ్ చేయలేదు డాడీ. ఇప్పుడు నువ్వు గొప్ప పని
చేశానంటావు, అది గొప్ప పని కాదంటావు. ఇవన్నీ గుట్లో పిచ్చుకు గుడ్డు పెట్టినట్లేండి జయరామ్ గారు. మా వాడు ఇంతకన్నా ఎక్కువే చేస్తున్నాడు. లైట్ వీడంత ఎదవ పెంపకం నేను నా కొడుకుని పెంచలేదని ఇప్పుడు అనలేనుగా, నేను నా దరిద్రం అదే అనుకొని, అదేలేండి సార్ మీరు కూర్చోండి అన్నాడు ఆయన. అనేసరికి ఆ తర్వాత మధుకర్ శైలుని అక్కడి నుంచి తీసుకెళ్ళటం, స్తంభానికి ఆనిచ్చటం, ఫోన్ రావటం, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళటం. ఈలోపు శైలు వచ్చే తన కారులో పడిపోవటం, అక్కడి నుండి తను అంతకుముందు స్మోక్ చేసి దిగటం. ఆ పొగేంట్రా అసలు కారులో నుంచి, అరే మాయామచ్చిందరులు మాయలు చేసేవాళ్ళు మంత్రగాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు పూజలు చేసేటప్పుడు వస్తుందరా అంత పొగ, అలా వస్తుంది ఏంట్రా అసలు అనేపాటికి స్మోకింగ్ ఏది అంతా, అందుకే డోర్స్ ఓపెన్ చేశాను. ఆ అమ్మాయి వెళ్ళి లోపల పడుకుంది కూడా చూసుకోలేదా నువ్వు? కారులో ఎవడెక్కుతున్నాడు, ఎవత్తెక్కుతుంది, ఏం జరుగుతుందే తెలిసే సిచ్యువేషన్లో నువ్వు లేవు అంటే ఎంత తీసుకున్నావురా? నేను కౌంట్ చేయలేదు. చేతిలో అప్పటికి ఒక స్టీల్ బాటిల్, మందు బాటిల్ ఉంది. ఇంకా బయట నుంచొని సిగరెట్లు కాలుస్తూ ఉన్నటువంటి అవినాష్ పడ్డాడు ఫొటోస్లో. ఆ తర్వాత అక్కడి నుంచి అవినాష్ కారెక్కేయటం వెళ్ళిపోవటం పడిందే. అంతవరకు ఫుటేజీలు తీసేసుకొని మిగతా ఆయన్ని డిలీట్ చేయించి, చాలా థ్యాంక్స్ సార్ మినిస్టర్ గారు మీరు చేసిన హెల్ప్కి అని, ఇంకొక హెల్ప్ చేయండి అని అడిగాడు జయరామ్. ఏంటంటే ఆ పబ్బు వాడి దగ్గరికి వెళ్ళి, వీళ్ళు ఉన్నారు కదా ఈ అమ్మాయి వాళ్ళు, అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు, ఏం పార్టీ అన్న జరిగిందా ఇక్కడ అని అడిగాడు జయరామ్. సార్ వాళ్ళు పలానా ఐటీ కంపెనీ తరఫున వచ్చారు, చేతికి ట్యాగ్స్ ఉన్నాయి చూసారా మీరు, ఆ కంపెనీ నుండి వచ్చారు సార్ వాళ్ళు, అంతకు మించి మాకేమీ తెలియదండి, కంపెనీ వాళ్ళే పే చేస్తారు మా బిల్లులన్నీ కూడా అని చెప్తే డీటెయిల్స్ కనుక్కుని, థ్యాంక్స్ అండి మీరు వెళ్ళిరండి అని మినిస్టర్ గారిని అటు పంపించిన తర్వాత నీ కొంపక పద అన్నాడు జయరామ్ అవినాష్ని. ఆ తర్వాత అవినాష్ వాళ్ళ ఇంటికి వస్తే, దేనికి డాడీ కోడితే మొహం పగులుద్ది, నీ కొంపలో సీసీ క్యామ్స్ ఉన్నాయి కదరా, అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం, ఓపెన్ చే. నిజమే డాడీ నాకు ఈ ఐడియా రాలేదేంటి, అబ్బో నువ్వు మెమ్మ చాలా టాలెంటెడ్ కదా నాన్న, ముందు ఓపెన్ చే అన్నాడు ఆయన. అనేసరికి అలా ఓపెన్ చేస్తే ఆ రోజు కారులో రావటం, వచ్చిన తర్వాత అనుకోకుండా వెనక శైలుని చూడటం, శైలుని లేపలేక వెనక్కి పడిపోవటం, మళ్ళీ ప్యాంట్ జేబులోంచి తీసి ఇంకొద్దిగా తాగటం. ఓ పని చేయాల్సిందిరా, ఒక పూల్ పెట్టించుకొని పూల్ నిండా మీ మమ్మీ ఫిల్ చేయించేది, ఈత కొడుతూ నువ్వు కూర్చుంటే మీ మమ్మీ నీకు చక్కగా ఇటు నుంచి ఫుడ్ సప్లై చేస్తూ ఉండేదిగా. డాడీ పద్దాకేమన్నా ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో, ఐఎమ్ గ్రోనప్ నో, చిన్నప్పుడు అన్నట్టంటే నేను ఊరుకో, చంపా పగులుతుంది రాసుకెళ్ళి కొట్టానంటే, ఎవరనుకుంటున్నావో ఏమనుకుంటున్నావో నా సంగతి బాగా తెలీదు, మీ మమ్మీ దగ్గర వేసినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను జాగ్రత్త, ముందు నోరు మూసుకొని ఓపెన్ చేయి అనేసరికి ఇక అక్కడ అవినాష్ పైకెత్తుకొని శైలుని హాల్లోకి తీసుకురావటం, ఆ తర్వాత శైలుని మోసుకుంటూ అలా అటు ఇటు తప్పటడుగులు వేసుకుంటూ మెట్ల మీదుగా పడుతూ లేస్తూ శైలుని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళేంత వరకు కూడా ఫుటేజ్లో రికార్డ్ అయిందే. ఆ తరువాత నువ్వు చెప్పకరా, నేను ఫాదర్ని రా, కనీసం ఆ రెస్పెక్ట్ అన్నా ఇవ్వరా నాకు, వెళ్ళాక చచ్చిపోతున్నాను రా. డాడీ నువ్వు నా ఫాదర్ కన్నా ముందు ఒక మనిషివి, మనిషి తర్వాత నువ్వు ఒక హస్బెండ్వి, హస్బెండ్ తర్వాత నువ్వు నా ఫాదర్వే, నీకు చెప్పక ఎవరికి చెప్పమంటావు, నువ్వు వెనక ఎవరు వింటారో, ఒరే అదేమన్నా రామాయణమా భారతమా భాగవతమా రా వింటాం, నీకు కొవ్వెక్కి అనకూడదులే కానీ కామంతో చేసావంటారు దాన్ని. డాడీ ఇంకోసారి కామం అంటే నేను ఊరుకోను, తనతో ఇష్టంగా నేను ఒక వైఫ్తో ఉన్నట్టే ఉన్నాను. ఒరే తాళి కడితే వైఫ్ అంటారా, తాళి అనేది సొసైటల్ నామిన్స్ కోసం ఫార్మాలిటీగా కట్టేది, అది లేకపోయినా ఇంతవరకు ఏ అమ్మాయిని చూసినా కలగని ఒక ఫీలింగ్ నా మనసులో కలిగిందంటే షీజ్ లైక్ ఏంజెల్ డాడ్, నీకు ఎలా చెప్తే అర్థమవుద్ది, నువ్వు ఒక మగాడివేగా అర్థం చేసుకో, తను చూసినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా, ఎన్నాళ్ళుగా ఎప్పుడైనా ఎవరినైనా నేను ఇంటికి తెచ్చుకున్నానా, తెచ్చుకుంటే నీకు తెలిసేదా, మమ్మీ నీకు చెప్పేదా, శభాష్రా, అంటే నీకు చెప్పకుండా మేము చేసినా నీకు తెలిసేదేమీ లేదు, మేము చేసింది నీకు చెప్పాం కాబట్టి నీకు ఇప్పుడు మమ్మల్ని అనే రైట్ లేదని ఎంత బాగా చెప్పావురా నువ్వు, అబ్బబ్బా ముందు జరగాల్సింది చూడు అన్న తర్వాత నెక్స్ట్ ఫుటేజ్ ఓపెన్ చేయి అన్న తర్వాత ఓపెన్ చేస్తే ఇలాగే వెళ్ళావురా పోలీస్ స్టేషన్కి, ఆ రోజు మత్తులో ఉన్నాను, అది కాక నైట్ అంతా, ఇక చండాలో నాకు చెప్పకు నువ్వు. ఆ తర్వాత చేతికి ఇవే దొరికాయి, దాంతో ఏది
టాన్ వేసుకుని దట్టు షార్ట్స్ వేసుకుని దట్టు స్లీవ్లెస్ బనియన్ వేసుకుని ఇలాగే వెళ్ళావు స్టేషన్కి. ఏం చెప్పావురా వాడికి నువ్వు? ఏముంది, వాడికి 5 lakhs పడేశాను. వాళ్ళకి పడేస్తావు, ఎందుకు పడేవు? వాళ్ళకి అమౌంట్ ఇచ్చాను, వాళ్ళు మనీ మైండెడ్ పర్సన్స్ డాడ్. దాంతో అది అక్కడితో అయిపోయింది. మళ్ళీ తను తిరిగి రావటం, వచ్చి హాల్లో కూర్చోవటం. ఈ మధ్యలో ఎవరో ఒక అమ్మాయి అలా నిద్ర లేచి పాపం బయటికి బెడ్షీట్ని అలా చుట్టుకొని వచ్చేసరికి ఆయన తల పక్కకి తిప్పేసుకున్నాడు. ఆ తర్వాత పిచ్చిదానిలాగా అటు ఇటు చూస్తూ భయంగా అడుగులు వేసుకుంటూ అటు ఇటు చూస్తూ ఆ తర్వాత లోపలికి వెళ్ళటం, గబా బట్టలు మార్చుకోవటం. అదే డాడ్ తను లాంగ్ డ్రెస్ వేసుకుంది, షటప్ పీడియట్ అనేసరికి ఆ బట్టలు వేసుకుని కంగారుగా బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం. బయట పరిగెత్తుకుంటూ వెళ్ళే క్యాబ్ ఆపి ఎక్కేంత వరకు పడింది. ఆ క్యాబ్ది నెంబర్ పడింది. దాంతో పిచ్చి పట్టినట్టు అయిపోయింది ఆయనకి. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి, ఏం చెయ్యాలి అనేది, ఎలా తీసుకొచ్చి ఆపావురా నన్ను? ఎందుకు డాడీ అంత టెన్షన్ పట్టం? నీలా కాకుండా నాలా ఆలోచించు ఒకసారి. ఇందాక ఒక ఆఫీస్ వాళ్ళు ఐటీ కంపెనీ వాళ్ళు పార్టీ ఇచ్చారన్నాడుగా వాడు. ఆ ఐటీ కంపెనీ అడ్రస్ నేను ఆల్రెడీ కనుక్కున్నాను, పద వెళ్దాం అక్కడికి అన్నాడు అవినాష్. దాంతోపాటు అక్కడ తనకల డ్రగ్స్ కలిపినోడు కూడా ఉంటాడు కాబట్టి వాడి చేతికి కూడా ట్యాగ్ ఉంది కాబట్టి వాడిని కూడా అలా చేయటం ఏంటని అడిగొద్దాం పదా. నువ్వు యాజ్ ఎ సిటిజన్గా ఆలోచించు, ఒక ఆడపిల్లకి అలా కలపటం తప్పు కదూ, వాడు ఏం టెన్షన్తో కలిపి ఉంటాడు అనేసరికి ఆయన అలా చూసి, మరి అదే సిటిజన్గా నిన్ను కూడా క్వశ్చన్ చేయాలేమో నేను అనేసరికి, నీకు ఫాదర్గా రైట్ లేదులే కానీ పదా డాడ్ అని అక్కడికి వెళ్ళేసరికి ఆఫీసులో ఇక ఫోటో చూపించి శైలు గురించి అడిగితే ఆ లోపలున్న హెచ్ఆర్ అలాగే ఆ లోపలున్న వాళ్ళు ఎందుకు మేము పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వం అనేసరికి ఒక్క ఫోన్ కాల్ చేయించితే తన బయోడేటా మొత్తం చెప్పారు. తను చాలా మంచి అమ్మాయి అండి, ఆల్రెడీ తను రిజైన్ చేసేసిందే, రిజైన్ చేసి కూడా ఇప్పటికే కొన్ని రోజులు అయిందండి. ఆ దట్టు మాకు మెయిల్ పెట్టింది, తను రిజైన్ కూడా డైరెక్ట్గా వచ్చి ఇవ్వలేదు, సర్టిఫికెట్స్ తీసుకోవటానికి కూడా తను రాలేదండి. ఆ రోజు పార్టీ అయింది, నెక్స్ట్ డేనే ఇచ్చేసింది తను రిజైన్ అని చెప్పేసరికి ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈలోపు ఇహ బయటకు వచ్చి చూస్తే అక్కడ పక్కనే ఉన్నాడు మధుకర్. అటు ఇటు తిరుగుతుంటే మధుకర్ వైపు చూపించి, వీడే డాడ్ ఆ రోజు తనకి డ్రగ్స్ కలిపింది అనేసరికి, ఇది ఆఫీసు, ఇక్కడ మనం ఏమీ చేయకూడదు, పార్కింగ్ స్లాట్లో వెయిట్ చేద్దాం పదా అనేసరికి వెళ్ళి పార్కింగ్ ఏరియా దగ్గర ఉంటే మధుకర్ తీరిగ్గా కీస్ తిప్పుకుంటూ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుంటూ వచ్చేసరికి మధుకర్ని, హలో ఎక్స్క్యూజ్ మీ అన్నాడు జయరామ్. యా హూ ఆర్ యూ అనేసరికి సెల్ ఫోన్లో ఆన్ చేసి శైలుకి ట్యాబ్లెట్ వేయటం అదంతా చూపించి, ఏంట్రా ఇదంతా, ఏం పనులు నువ్వు ఆడపిల్లల్నే, ఏం చేద్దాం అనుకున్నావు తన్నే అనేసరికి, మీరెవరు, మీకెందుకు చెప్పాలి, అసలైనా మీరొచ్చి నన్ను అడగటం ఏంటి, ఏంటా ఫుటేజ్లో మార్ఫింగ్ చేసుకొని తీసుకొచ్చారా? నేను చెప్తా డాడ్, నీకు నీలా అడగకూడదు, నాలా అడగాలి, నా లెక్కలు వేరే ఉంటాయి అని నువ్వు వినవుగా అని అవినాష్ మధుకర్ని దంచేశాడు. దాంతో మధుకర్ దండం పెట్టి, సార్ ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేను ఆ రోజు తన్నేమీ చేయలేదండి, తన పేరు శైలజ, పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి, తను చాలా పెద్ద యూనివర్సిటీలో ఎంటెక్ చేసి వచ్చింది, ఫ్రెషరు. అయితే ఆ అమ్మాయి ఇక్కడికి రాగానే నాకు చాలా చాలా నచ్చింది, ప్రపోజ్ చేశాను, నన్ను నో అని రిజెక్ట్ చేసింది, నాతో పాటు 4-5 చెప్పారు నో అందే. అయితే మా బావని చిన్నప్పటే నాకు మొగుడని ఫిక్స్ చేశారు, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నేను 1 year కోసమే ఇక్కడికి వచ్చాను, నాకు ఫినాన్షియల్ నీడ్ ఉంది కాబట్టి వచ్చాను, లేకపోతే ఈ జాబ్ చేసేదాన్ని కాదు, మర్యాదగా నీ పని నువ్వు చూసుకోమని నాకు చాలాసార్లు చెప్పిందే, కమిటెడ్గా ఉండే అమ్మాయి సార్, దాంతో మీ బావతో నువ్వు ఫిజికల్ అయినా పర్వాలేదు, నేను నిన్ను యాక్సెప్ట్ చేసుకుంటాను, నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ చాలా మందితో ఫిజికల్ అయ్యానంటే చెప్పుతో కొడతాను అని నన్ను చంపపెట్టి కొట్టి, ప్రేమంటే ఏమనుకుంటున్నావురా, కనపడ్డ ప్రతి ఒక్కడి చేత చెయ్యి ఎంచుకొని
వాళ్ళ చేతుల్లో నలిగిపోయిన తర్వాత ప్రపంచం కోసం తాళి కట్టించుకోవటం అనుకుంటున్నావా అనేసరికి జయరాం అవినాష్ వైపు అలా చూస్తే నువ్వు నన్ను చూస్తావేంటి, అబ్బే పెళ్ళికి కొత్త అర్థాలు తెలిస్తే నీ వల్ల నాకు డాడ్ ఇప్పుడు అది కాదు ఇక్కడ విషయం అనేసరికి ఆ తర్వాత నేను తన్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, నో అంది, గొడవ అయింది, అందరి ముందు నన్ను కొట్టింది. నాకు ఆ రోజు నుంచి తన మీద కోపం వచ్చింది, ఎలాగైనా తను దక్కించుకోవాలనుకున్నాను. తను అసలు ఎక్కడికి బయటికి రాదండి, ఒక సినిమా ఉండదు, ఒక షాపింగ్ ఉండదు, ఒక ఎంజాయ్మెంట్ ఉండదు, ఎవరైనా ఏదైనా ఇచ్చినా తీసుకోదు, బయటికి వెళ్దామన్నా రాదు. అమ్మాయిలతో కూడా చాలా లిమిటేషన్లో ఉంటుంది, తనేంటో తన పనేంటో చూసుకోవటం తప్ప ఏ గాసిప్స్లోనూ ఉండే అమ్మాయి కూడా కాదు. తను చాలా పొలైట్గా ఉంటుంది, చాలా మంచిదే. ఆ తర్వాత అనుకోకుండా కంపెనీ వాళ్ళు రావాల్సిందేనని వీళ్ళు కంపెల్ చేయటం, ఫ్రెండ్స్ కంపెల్ చేయటంతో ఆ రోజు పార్టీకి వచ్చిన తను అనుకోకుండా ఫ్రెండ్ కొంచెం ఇలా మందు కలిపేసరికి తనకది ఎక్కేసి కూర్చుండిపోయింది. నేను తనని తెలియకుండా తీసుకెళ్ళి తనతో ఫిజికల్ అయితే అప్పుడు ఎవరితో ఫిజికల్ అయిందో వాళ్ళనే చేసుకుంటుంది. కాబట్టి తనకి శీలం అనేది చాలా ఇంపార్టెంట్ అనే దాంతో తన్ని పెళ్లి చేసుకుందామని వేరే ఉద్దేశం కాదు తీసుకెళ్ళి అలా నేను పార్కింగ్ స్లాట్లో తన్నే అలా కూర్చోబెట్టాను. ఆ తర్వాత మా అమ్మ నాన్న ఫోన్ చేశారు, మా అన్నయ్య కిడ్స్ పుట్టారని. మాట్లాడొచ్చేలోపు తను లేదు సార్, ఏమైందో ఎక్కడికి వెళ్ళిందోనని పిచ్చోళ్ళలాగా ఆ తర్వాత మళ్ళీ అంతా వెతికిన తర్వాత తెల్లారి ఆఫీస్కి వచ్చేసరికి తను రిజైన్ చేసి వెళ్ళిపోయిందా, మెయిల్ పెట్టింది అని తెలిసి అమ్మయ్య బ్రతికే ఉంది, తనకేం కాలేదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దేవుడికి దండం పెట్టానండి. అంతకు మించి నాకేమీ తెలియదు సార్, తనని నేను టచ్ కూడా చేయలేదు. రే నువ్వు అసలు ఏ ఉద్దేశము లేనట్టు నటించకరా. ఆ రోజుకు నువ్వు తనకి డ్రగ్స్ ఇచ్చి నువ్వు ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత ఏం చేద్దామని తన్నే ఎక్కడికి తీసుకెళ్దామని వెదవ నువ్వు చేద్దామనుకుంది తప్పు కాదు అని ఇంకో 4 దంచేసరికి జయరాం వాడు పోతాడ్రా అని అవినాష్ని పక్కకు లాక్కొచ్చాడు. ఆ తర్వాత వీళ్ళింటికి వచ్చారు. ఈ ఇంటికి వస్తూనే ఆయన ఇక ఆ అమ్మాయి రెజ్యూము డీటెయిల్స్ అన్నీ తీసుకొస్తే ఇవెందుకు డాడ్, ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ ఊరేంటి పేరేంటి ఇవన్నీ తెలుసుకుందామని. అవునా ఇటు చదువుదాం, ఇంటి పేరు ఇది డాడ్, తన పేరు శైలజ, వాళ్ళ డాడ్ పేరు రంగనాథం అంట, వాళ్ళ మమ్మీ పేరు వాణంట. ఇటివ్వమని ఆయన ఒక్కలాగు లాక్కొని మొత్తం డీటెయిల్స్ అన్నీ 1 నిమిషంలో స్కాన్ చేసి ఒక ఫోటో తీసుకున్నాడు. నువ్వు చాలా అప్డేట్గా ఉంటావు డాడ్, పైకి కనపడవు కానీ నోరు ముయి ముందు అన్న తర్వాత ఇప్పుడు ఏమైందో ఏంటో ఎక్కడ దాకా వచ్చిందో ఏం జరిగిందో మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టకండి, వాణ్ణి టెన్షన్ పెట్టకండి. ఇప్పుడు ఏమైందంటావు డాడ్, పెళ్లి చేసుకుందంటావా, చేసుకుంటే ఏం చేస్తావు నాన్న అంటే జరిగిందంతా వాళ్ళ ఆయనతో చెప్పరా, పోనీ వెళ్ళే అయితే చెప్పేస్తాను, నేను వెనక్కి తెచ్చేసుకున్నా డాడ్, తను నాకు కావాలి డాడ్, చెప్పు తెగుద్ది కొట్టానంటే అన్నాడు ఆయన. నీకేమైనా పిచ్చా డాడ్, నీకు చెప్తే అర్థం కాదా డాడ్, నాకు పిచ్చి పడుతుంది, తను నాకు కావాలనిపిస్తుంది డాడ్, తన్ని నేను పెళ్లి చేసుకుంటాను, తను నాది అనే ఫీల్తోనే నేను ఆ రోజు రే అందే వాళ్ళమ్మ. అనేసరికి అబ్బబ్బబ్బబ్బ ఇప్పుడు రే అంటావేంటే, మొగుడు ఆఫీస్ పనుల మీద తిరుగుతున్నాడు, నేను నా కొడుకు వీధిన పడి అడుక్కోకూడదు, ఒకరోజు వచ్చిన సిచ్యువేషన్ మళ్ళీ నా ఫ్యామిలీలో రాకూడదని ఆయన పగలు రాత్రి అనక కష్టపడుతున్నాడని, ఇంట్లో పిల్లాడు ఏమవుతున్నాడా అనేది పట్టించుకోవాల్సిన తల్లివి నువ్వు, అది పట్టించుకోవటం వదిలేసి వాడికి ప్రైవసీ కావాలి, ఫ్రీడమ్ కావాలి అని నువ్వే వాడిని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు రా అంటే ఉపయోగం ఏముందే, నాకు తెలియకడుతాను, పెళ్ళికి ముందు నేను అలాగే చేస్తే నువ్వు నన్ను చేసుకునేదానివా అంటే ఏంటి, ఇప్పుడు తనకు పెళ్ళైపోయి ఉంటుంది, తను నాది కాదు అంటే వేరే ఇంకో అమ్మాయిని ఇచ్చి నాకు చేద్దాం అనుకుంటున్నావా, నేను చేసుకుంటాను అనుకుంటున్నావా. చూడ్ డాడ్, ఎప్పుడైతే కనుక నేను తనతో అలా క్లోజ్ అయ్యానో, ఓపెన్గా చెప్తున్నాను, ఇంటిమేట్ అయ్యానో, తనే నా వైఫ్ అని ఫిక్స్ అయిపోయాను. నేను తనతో నైట్ అంతా కలుస్తూ ఎన్ని మాటలు మాట్లాడాను, ఎన్ని చెప్పానో మీ ఇద్దరికేం తెలుసో, చెప్పినా మీకేం అర్థమవుద్ది, పేరెంట్స్తో అవన్నీ నేను షేర్ చేసుకోలేను, కాదు కూడదు అని చెప్పమంటే కనుక చెప్తాను, మాకొద్దయ్యా అంత అదృష్టం అనేసరికి తప్పు చేశావు నాన్న, నీకంత నచ్చినప్పుడు మనం మాట్లాడి ఉండాల్సిందే. మమ్మీ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఇట్స్ హ్యాపెండ్ అంతే, అలా జరిగిపోయింది. తను చూసినప్పుడు తనకు ఏంజెల్లా అనిపించింది, తనకు డాల్లా అనిపించింది, నాకు కావాలనిపించింది. అయినా నేనేమి
తనని మోసం చేద్దామని చేయలేదమ్మా. నెక్స్ట్ డే తనకి కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, సారీ చెప్దాం అనుకున్నా, ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నా, ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, మీతో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం అనుకున్నా, పెళ్లి చేసుకుందాం అనుకున్నా, హనీమూన్కి వెళ్ళొద్దాం అనుకున్నా, రెస్పాన్సిబుల్ హస్బెండ్గా ఉందాం అనుకున్నాను. ఎవరు అలా చేయరు మమ్మీ, నువ్వు అర్థం చేసుకోవే. డాడీ అయినా సరే పెళ్లి కాకముందు ఒక వీక్ మూమెంట్లో నువ్వు కనపడి ఉంటే అలాగే చేసి తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని ఉండేవాడేమో. నాకు నీ అంత వీక్ మూమెంట్లు రావుగా నాన్న, ఏం చేద్దాం అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేద్దామండి, ఏం చేసేదేంటి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అనేసరికి వెళ్దామంటారా? సరే అలాగైతే అందరికీ ఫోన్ చేయమంటారా? ఓ పని చేయవే, ప్రెస్ను పిలిపించు, మీడియాని పిలిపించు, దాంతోపాటు యూట్యూబ్ ఛానళ్ళలో బాగా ఫేమస్ అయిన వాళ్ళని, మిలియన్ వ్యూస్ వచ్చే వాళ్ళని పిలిపించు. దేనికండి వాళ్ళంతా? మరి నీ కొడుకేమన్నా అద్భుతాలు సృష్టించాడు అనుకుంటున్నావా అందరినీ పిలిచి చెప్పటానికే? మీరే అంటారు కదండి నలుగురికి తెలిసేలా నలుగురిని తీసుకొని వెళ్ళాలని. దేనికి వెళ్తున్నావు రాధా మనం? నాకు అర్థం కాదు ఒక విషయం. మనం ఇప్పుడు జరిగిన దానికి ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి, వాళ్ళ క్షమాపణ చెప్పాలి, అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకొని నిజంగా అమ్మాయి మంచిది, కరెక్ట్ పర్సనో, వాళ్ళు మనీ మైండెడ్ కాదు, నో ఎక్స్పెక్టేషన్స్ అంటే నాకు డాడీ పెళ్లి చేస్తాడు అంతేగా. ఒకవేళ కాదు తనకి పెళ్ళైపోయి ఉందనుకో, నువ్వు ఆ మాట అన్నావంటే నేను ఊరుకోను. రే అదే వెళ్దాం పద అని వీళ్ళు ఇక్కడి నుంచి ఈ కారులో అవినాష్ డ్రైవ్ చేస్తుంటే జయరాం రాధ వెనకాల కూర్చుని వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్తే అలా కొన్ని గంటల పాటు వీళ్ళు జర్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ ఊరి దగ్గరకు వచ్చారు. ఆ ఊరి దగ్గరికి వస్తే డాడ్ అడ్రస్ ఎలా కనుక్కోవాలి, నువ్వు నోరుమై అన్నాడు ఆయన. అన్న తర్వాత హలో ఎక్స్క్యూజ్ మీ అనేసరికి పడవంత కారు, ఆ కారును చూసిన ఊళ్ళో ఒకడు నోట్లో తాగుతున్న చుట్టపీకని చేత్తో పట్టుకుని ఆయ్ ఓరండి అనేసరికి రంగనాథం గారి ఇల్లు ఎక్కడా, ఇక్కడ మీరెవరు, ఏటవుతారు వాళ్ళకి అంటే దూర బంధువులే, చాలా సంవత్సరాలైంది ఆయన్ని కలవక. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలుద్దామని, ఆయన్ని కలుద్దామనా వాళ్ళ కూతురి వ్యవహారం తెలిసే వాళ్ళ కూతురి వ్యవహారం ఏంటా అని కనుక్కుందామని వచ్చారా అనేపాటికి కారులో నుంచి ముగ్గురు దిగారు. వాళ్ళ అమ్మాయి వ్యవహారం ఏంటి, బంధువులు అంటున్నారు, మీ దాకా రాలేదేంటి? నేను టచ్లో లేనులే, ఏం జరిగింది, ఏం జరగటం ఏంటండి, భలే ఓరే మీరు, తెలియపోతే చెబుతాను ఆగండి. మీకు విషయం తెలుసా, రంగనాథానికి చెల్లెలంటే ప్రాణం, చెల్లెల్ని కైలాసపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ అబ్బి 2 సార్లు వ్యాపారం పెట్టిన తర్వాత అది కట్ట దివాళా తీసినాది అనుకోండి, తీసుకొచ్చి చెల్లెల మీద ప్రేమతో చెల్లెలు నీళ్ళు వసుకుందని చెల్లెలు మొగుడిని ఇంటూ ఎట్టుకున్నాడు. తర్వాత చెల్లెలికి కొడుకు పుట్టినాడు, తనకి కూతురు పుట్టినాదే. ఆ తర్వాత కైలాసపతికి ఆర్తి కలిసి వచ్చింది, దాంతో రైస్ మిల్ ఎట్టుకొని ఇప్పుడు ఒక 70 ఎకరాల ఆసాం అయినాళ్ళండి. 4-5 కోట్ల డబ్బులు, 1 కోటి రూపాయలు ఇల్లు, 1 కోటి రూపాయల బంగారం ఉందని కూడా అందరూ చెప్పుకుంటున్నారు. గొడ్డు గోదా పాడి పంట సంపాదించాడు. ఆ తర్వాత ఇక రంగనాథానికి ఓసారి యాక్సిడెంట్ అవటం, కాలుకి దెబ్బ తగలటం, ఆపరేషన్ చేపించటం, కాలు సెట్ అవ్వటంతో దిగులతో మందుకు అలవాటైనాడా. ఎకరం చొప్పున ఆ అబ్బి మొత్తం 10 ఎకరాల పొలం అమ్మేసి దివాళా తీసినాడు. ఉన్నిళ్ళు అప్పులకి సరిపోనాదే. రోడ్డు మీద నుంచున్న అన్ననే ఎక్కడ అత్తోరింటికి ఇల్లరకం వెళ్తే ఇలువ తక్కువనని చెల్లెలే ఆ కుటుంబ భారాన్ని మేదేసుకొని పిల్లని ఇంటర్మీడియట్ కాడ నుంచి తన కొడుకుతో సమానంగా పెద్ద కాలేజీల్లో జయమ్మ చదివిచ్చినాదే. ఆ తర్వాత అలా ఏదో బీటెక్కులంట ఎంటెక్కుల దాకా చదివిచ్చినారు. వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉండి వ్యవసాయం చేపిస్తా ఎంబీఏ గట్టినాడు, అయిపోయింది. జాతకాల్లో దోషాలున్నాయి, ఏడాది ఆగిన తర్వాత పెళ్లి చేద్దామని అనుకున్నారండి. మరి దీనికేం బుద్ధి పుట్టిందో, దేని గుణం బెట్ట అనకూడదులే కానీ అక్కడ ఎంటెక్ చదివే రోజుల్లో ఎవరిని మరిగిందో, ఎవరితో కులికిందో, వయసు ఆగుద్దా కోరికలు ఆగుతాయ్యా, ఈడంటే ఈ పల్లెటూరులో పడి కొట్టుకుంటా మట్టి విసుక్కుంటున్నాడు కదా అని అక్కడ ఏటైనాదో ఏటో మరి ఉద్యోగానికని పోయినాదండి. పోన్లే ఆడపిల్ల దగ్గరుంటే పిల్లోడు ఏ తప్పైనా చెయ్యొచ్చేమోనని మా పల్లెటూళ్ళు అట్టాటి ఊరుకోం కాబట్టి ఇక ఉద్యోగంలో చేర్చి వచ్చినారు. ఆ తర్వాత ఇక ఎవడో ఒకడు తీసుకుపోయినాడు, ఏదో జరిగిపోయింది, ఆ తర్వాత అట్టాగైంది ఇట్టాగైంది అని చెప్పి తిరిగి వచ్చి ఆ విషయం దాచేసింది, ఎవరికి చెప్పలేదు. ఉడి బిగించుకోపోయినాదంట, వాళ్ళమ్మ ఇంట్లో ఉన్నాదంట. అయితే జరిగిపోయిన విషయాన్ని నలుగురు
నలుగురికి చెప్పుకోవద్దా అండి? అలాంటిది ఎవరికి చెప్పొద్దు, గుట్టుగా కడుపులో ఎట్టుకో, మీ భావం చేసుకో, ఇవన్నీ సహజం. ఆ చేసిన అబ్బాయి ఎవరో నీకు తెలుసా? నీ జీవితం నాశనం చేసుకుంటావా అని కూతురికి నీతులు చెప్తుండగా ఆ కైలాసపతికి చెల్లెలు కూతురు ఒకటి ఉందలేండి, ఏలిడిచిన చెల్లెలు కూతురు సునీతని, అది చేసుకుందామని కైలాసపతి కొడుకు రవీంద్రనే చిన్నప్పటి నుంచి ముచ్చట పడింది. వాళ్ళ నాన్న ఉంపుడు గత్తె మనవరాలు లేండిది, దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే దానికి చదువు సంధ్య లేదు, కత్తి నోరెక్కువని రవీంద్ర గారు చేసుకొని అన్నాడు. దాంతో అది భయమని అరిసి దాని పుణ్యం అంట మా అందరికీ ఆ విషయం తెలిసిందే. అయితే అక్కడికి వచ్చి మేనమామను పట్టుకొని 4 దులుపులు దులిపాడు రవీంద్ర. ఇలా అడిగాడని, ఇలా జరిగిందని, వాణిని ఇలా అడిగాడని, రంగనాథాన్ని ఇలా అడిగాడని, అమ్మని ఇలా అడిగాడని, వాళ్ళ నాన్న మీసం మెలేశాడని, వాణి తమ్ముడు భార్యలో అమ్మ నాన్న వచ్చారని, ఇప్పుడు అక్కడే ఉన్నారని మొత్తం చెప్పుకొచ్చాడు వాడు. ఆ తర్వాత శైలజను కాళ్ళు పట్టుకోమని క్షమాపణ చెప్పమంటే ఆ గుంటకెంత పొగరున్నాదో తెలుసా మీకు? వాళ్ళు ముష్టేస్తే తిని, వాళ్ళు బిచ్చమేస్తే తిని, ఇక దాని బతుకు అధోగతి పాలైపోయినా పొగరు పోయింది అనుకుంటున్నారా ఏంటండి? మగపిల్లోడన్నాక ఒక మాట అండా ఏంటి అంటే తుడుసుకుపోవద్దా ఏంటి? ఆడోళ్ళన్నాక ఆడన్నాడు, నేనంటాను, నేను చేస్తాను, నువ్వు పడాలి, నువ్వు తుడుసుకుపోవాలంటే ఆడి ముఖం మీద ఉమ్మేసినాదిగా, నా తప్పేముంది అన్నాదిగా, వాడిని నానా తిట్లు తిట్టిందిగా. దాంతో ఇక వాడు సావబాది తీసుకెళ్ళి గదిలో పడేసి అన్నం నీళ్లు లేకుండా ఒక గదిలో ఉంచి కూడా ఇవాళకి 6వ రోజు అన్నం తిన్నంటే తిన్నందుగా, క్షమాపణ చెప్పనంటే చెప్పనందుగా, ఆడందుకే మా డబ్బులు మొత్తం మాకు కట్టి దీన్ని తీసుకెళ్ళండి, లేదంటే గనక ముక్కుని నేలకు రాసే అడుకాలు నాకే రక్తంతో కాళ్ళు గడిగితే కానీ వదలనన్నాడు. ఆడు మొండోడే మరి, మగోడు ఆ మాత్రం రోషం ఉండదా మీసం ఉన్న మగాడికే అనేపాటికి ఎవడికిరా ఏ తప్పురా చేసిందే అని, ఎవరినరా మీరనేది? ఏమో కులత పతిత ఏస్యా అని వాడన్నాడు. ఆడపిల్లలు ఇట్టాటి పనులు చేస్తే ఇంకేం తట్టుకోగలుగుతాం, ఎంతమందితో కాలు జారిందో ఏమో అన్నాడు అవతలోడు. అవినాష్ వాడు షర్ట్ పట్టుకొని పైకి లేపేపాటికి ఇదేంటి నాయనోయ్ దేవుడోయ్ అన్నాడు వాడు. అనేసరికి ఎవరితోరా తప్పు చేసింది, ఏ తప్పురా చేసిందే? తను ఆ రోజు ఉంది నాతో, తను చేసిందని మీరు చెప్పుకుంటుంది నాతోనే అనేసరికి అవి అన్నాడు జయరాం. అనేసరికి అవతలోని ఇసిరేశాడు రోడ్డు అవతలకే. దాంతో పద ముందు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం అనేసరికి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ముందు శైలు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. వచ్చి పెద్దగా అవినాష్ కారు దిగి శైలు అని పిలుచుకుంటూ అక్కడికి వచ్చేపాటికి వాణి రంగనాథం అక్కడున్న చుట్టాలు ఎవరు బాబు నువ్వు, ఎవరయ్యా అనేసరికి ఆంటీ అంకుల్ శైలు ఏది ఎక్కడుందే అంటే ఈ ఇంటికి 3 ఏళ్ళు అవతలన్నారు. అదా మీ సిస్టర్ వాళ్ళ ఇల్లు అంకుల్, చెప్పండి ముందు మీరు నాకు అంటూ ఉండగానే ఎవరబ్బాయి నువ్వు, ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆ రాస్కెల్ తను కొట్టాడా, తన మీద చేయి చేసుకున్నాడా, ఆ రాస్కెల్ తన జుట్టు పట్టుకున్నాడా, తను తప్పు చేసిందన్నాడా? ఇవాళ వాడు నేను ఎవరో ఒకళ్ళమే తేలిపోవాలి, అసలు ఎవరయ్యా నువ్వు అంటూ ఉండగానే ఏంటి మా బావ తప్పు అంటున్నావు? నాకు మా బావకి నిశ్చితార్థం అయిపోయి 2 రోజులు అయిందే, ఇప్పుడు మా బావ నాకు సగం మొగుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావంటే నా సంగతి బాగా ఎరగవు, ఏమనుకుంటున్నావో అంది సునీత. ఇటు రావే, నువ్వు కొట్టానంటే అరగుద్దు వేస్ట్ అయిపోద్ది నీకు, పదవే ఏడే నీ బావేడే అనేపాటికి బాయ్యా అత్తోయ్ మామోయ్ అని అక్కడికి వెళ్ళేపాటికి రవీంద్ర ఎవడరా నువ్వు అన్నాడు. అనేసరికి నువ్వెవర్రా రాస్కెల్, ఆఫ్టర్ ఆల్ ఈ విలేజ్లో ఉన్న 70 acres ఫామ్ ల్యాండ్ ఒక రైస్ మిల్ చూసుకొని నువ్వు అంతేదైపోతుంటే తన మీద ఈ చేత్తోనేనా నువ్వు చేయి చేసుకుంది, తను కొట్టింది ఎవరితో తప్పు చేసిందంటున్నావో వాడిని నేనే అంటే ఏంటి? ఓహో A to Z దాంతో చేసేసిన తర్వాత దాన్ని ఇక్కడికి పంపించి నీకప్పుడే మెసేజ్ పాస్ చేసేసిందా మా అత్త కూతుర్ని ఇలా చేశానని, దాంతో వచ్చావా అనేసరికి వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ కోళ్ళ పందాలు పోగైనట్టు పోగయ్యారు. ముందు తను ఎక్కడుంది ఇమ్మీడియట్గా నాకు తెలియాలని తలుపు ఒక తన్ను తన్నేపాటికి అప్పటికే మాట పలుకు లేకుండా కళ్ళు తిరిగి పడిపోయింది శైలజ. అయ్యా మా పిల్లని మాకు ఇస్తే పంచదార నీళ్ళు పోసుకుంటామయ్యా అనేసరికి తను లేచిందాకా ఇక్కడ ఒక్కళ్ళు మాట్లాడినా నరికేస్తా నేను అన్నాడు అవినాష్. డాడ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి, ఇక్కడ డాక్టర్ ఎక్కడున్నాడు అన్నాడు జయరాం. ఊళ్ళో వాళ్ళ కారు ఆ అట్టహాసం వాళ్ళని చూసి డాక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చేసరికి డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చి సెలైన్ పెట్టి డాక్టరు ఇంజెక్షన్ ఇచ్చాడు. నాకు ఇవ్వండి ఆంటీ నేను పోస్తాను పంచదార నీళ్ళు అని నీళ్లు పోసిన తర్వాత
కొంచెం లేచి స్పృహలోకి వచ్చి తేరుకుంది కాస్త శైలజ. కానీ మాట్లాడే ఓపిక, కళ్ళు తెరిచే ఓపిక లేదు. తనకు కాస్త గాలాండివ్వండి అమ్మా, రెస్ట్ తీసుకొనివ్వండి అని డాక్టర్ అనేసరికి బయట పిచ్చుకొక్కలాగా అప్పటికే రవీంద్ర కైలాసపతి వాగుతుంటే కైలాసపతిని చూసిన దగ్గర నుంచి రాధకి ఏదో 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 గుర్తొస్తోంది. దాంతో ఏంట్రా ఏదో ముష్టేశానన్నావంట, ఏంట్రా నువ్వు వేసిన ముష్టే, నువ్వు ఇచ్చిన డబ్బులు డాడ్ చెక్ బుక్ ఇవ్వండి డాడ్ అని అప్పటికప్పుడే 50 లక్షలు చెక్కు రాసి ముఖం మీద విసిరేసి, నువ్వు ఇచ్చిన దానికి నేను 50 lakhs ఇచ్చా, అవసరమైతే ఇంకో 50 lakhs ఇస్తా, కానీ నువ్వింతమందిలో తను అవమానించింది, నువ్వింతమందిలో తను కొట్టింది, నువ్వింతమందిలో తను తిట్టింది, అవునండి ఆ రోజు ఇలా జరిగింది, ఇలా జరిగింది, తనతో నేను తనని పెళ్లి చేసుకుందామని ఇష్టపూర్వకంగానే కలిశాను, తన స్పృహలో లేదు, ఇదిగో తనకు పబ్బులో ట్యాబ్లెట్లు కలిపింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇది ఊరా వల్ల కాడ, అసలు మీ అందరూ ఒక ఆడపిల్లని అలాగేనా మాట్లాడాల్సిందే అని అడిగారు రాధా జయరాం కూడా. ఊళ్ళో వాళ్ళందరూ తలదించేసుకున్నారు. చిచ్చి, ఒక ఫ్యామిలీకి అండగా ఉండాల్సింది పోయి ఇంత నీచంగా ఎలా దిగజారిపోయి మాట్లాడారు అని. పదరా నువ్వు పట్టుకుందు కానీ పద తన కాళ్ళు. నేను దాని కాళ్ళు పట్టుకోవటం ఏంట్రా, చెడిపోయింది దాని కాళ్ళు, అది నీతో చెడిపోయింది అబద్ధమా, నీతో అదే అనకూడదులే కానీ పక్క పంచుకుంది అబద్ధమా అన్నాడు రవీంద్ర. అనేసరికి పిచ్చిగా కొట్టాడు అవినాష్ రవీంద్రనే. చెత్తగా కొట్టి తీసుకెళ్ళి, ఎవర్రా చెడిపోయింది, దేవత లాంటి ఒక అమ్మాయిని పట్టుకొని, నీకొక విషయం తెలుసా, తనెవరో కూడా నాకు తెలియదురా, నా కారులోకి ఎలా వచ్చిందో ఏంటో ఏమీ తెలియదు, కానీ తన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక దేవత నా జీవితంలోకి వచ్చిందా అనిపించింది. తన్ను చూసినప్పుడు ఇష్టపూర్వకంగానే కలిశాను నేను. ఆ తర్వాత తన క్యారెక్టర్ గురించి మా డాడీ కనుక్కుంటూ ఉంటే పబ్బుకెళ్ళి తన డ్రెస్ సెన్స్ని చూసి తన గురించి తనకి ట్యాబ్లెట్లు కలిపిన మధుకరకాడు కూడా నీ గురించి తనేమందో చెప్పినప్పుడు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది తన క్యారెక్టర్ గురించి. ఆంటీ అంకుల్ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, అలాంటి కూతుర్ని కానీ అలా పెంచినందుకు. అలాంటి అమ్మాయి మా డాడీ ఎప్పుడూ చెప్తాడు, మనీ మైండెడ్ నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే లైఫ్ పీక్స్లో ఉంటుందని. అలాంటి ఒక అమ్మాయిని నా లైఫ్లోకి దేవుడు పంపించాలని దేవుడికి కోటి దన్నాలు పెట్టుకుంటూ తనకు నువ్వు తాళి కట్టకూడదని, మీ ఇద్దరు పెళ్లి కాకూడదని, బాడీకి నేను దేవుణ్ణి నమ్మను అనుకుంటూనే వచ్చాను రా ఇక్కడ దాకా కూడా. తన కోసం వెతకటంలో ఆలస్యం జరిగిపోయింది, లేకపోతే ఇంత ఆలస్యం కూడా జరిగి ఉండదు అని కొట్టుకుంటూ రవీంద్రని తీసుకెళ్ళి శైలజ కాళ్ళ మీద పడేసి కాళ్ళు పట్టించి సారీ చెప్పించాడు అవినాష్. ఆ తర్వాత రవీంద్ర అహం దెబ్బతిందే. అక్కడి నుంచి తర్వాత, నువ్వు ముష్టేసావా, ముష్టే నువ్వు ఇవాళ వేయటం కాదు నాన్న, వీడి బ్రతుకే నువ్వేసిన ముష్టిరా, వీడు ఆ అమ్మాయికి ముష్టేసేదేంట్రా అంది రాధ. అనేసరికి ఏంటి రాధా నువ్వు మాట్లాడేది అన్నాడు జయరాం. ఏమండి మీకోసారి గుర్తుందా, అప్పుడు వీడు చాలా చిన్నపిల్లాడు, వీడిని ఇంటి దగ్గర వదిలిపెట్టి మీరు కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నానని చెప్పి మీరు నేను కలిసి 2 కోట్ల రూపాయలు కారులో తీసుకుని వీడిని కేర్ టేకర్కి అప్పచెప్పి మనం వెళ్ళి దాని మీద సైన్ చేసి వద్దామని వెళుతూ ఉండగా అనుకోకుండా మన డ్రైవర్కి హార్ట్ పెయిన్ వచ్చి యాక్సిడెంట్ అయింది గుర్తుందా, మీరు నేను రక్తపు మడుగులో ఉన్నాం, మీరు స్పృహ తప్పిపోయారు. అప్పుడు ఈ కైలాసపతి అనే ఈ వెధవ అక్కడికి వచ్చి మీరు నేను రక్తపు మడుగులో ఉంటే కారులో దెవులాడి నా ఒంటి మీద బంగారం, అక్కడ ఉన్నటువంటి ఆ 2 కోట్ల డబ్బులు తీసేసుకొని కాపాడమని మొరపెడుతున్నా వినకుండా నెత్తిని ముసుకేసుకొని అక్కడి నుంచి పారిపోయాడండి. ఆ డబ్బులతోనే వీడింత పెద్ద మనిషి అయ్యాడు. ఇవాళ ముష్టేసేదేంటి నాన్న, వాడి బ్రతుకే నువ్వేసిన ముష్టైతే అందే రాధ. అనేసరికి జయరాం అటు తిరిగి, ఇప్పుడు నీ మీద మరి కేసు పెట్టమంటావా అనేసరికి, సార్ మీరు పెద్దోళ్ళు, మీకు దండం పెడతానండి, ఆ రోజు మిమ్మల్ని వదిలేయాలని కాదండి, నా పరిస్థితి అడుక్కు తినే సిచ్యువేషన్కి వచ్చి వీళ్ళ పడిపంచలో ఉంటున్నాను కాబట్టి నాకు ఆ రోజు డబ్బుల కన్నా ఏది ఇంపార్టెంట్ అనిపించలేదు. ఇప్పుడు నేను బాగా సంపాదించాను సార్, ఏ కేసులు పెట్టొద్దమ్మా, మీకు దండం పెడతాను, నాకు కొడుకున్నాడు, పెళ్ళాం ఉంది, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నా పరువు పోద్దే. ఇప్పటికి నీ పరువు పోలేదేంట్రా థూ అన్నారు ఊళ్ళో వాళ్ళందరూ. ఆస్తి కలిసి వచ్చింది అని చెప్పావు నాకు, ఇదేనా కలిసి వచ్చిన ఆస్తి అంటే ఏంది మా అయ్యా, శవాల మీద చిల్లరేలు కూర్చా, నువ్వు పెద్ద మగాడివయ్యా అని చెప్పింది, ఏ బావా నువ్వు రొమ్మిరుసుకొని తిరుగుతుంది ఇందుకా
అనేసింది సునీత కూడా. అన్న తర్వాత రవీంద్ర తలదించేసుకున్నాడు. దాంతో అక్కడ వాళ్ళందరూ చిచ్చి పేరు గొప్ప ఊరు దెబ్బ అంటే ఇదేనా కైలాసపతి, నువ్వు చేయాల్సిన పని మీ 2 కోట్లు కావాలంటే మీకు ఇచ్చేస్తానండి, మీకు దండం పెడతాను, శైలజని మీరే తీసుకెళ్ళండి, మీరే చేసుకోండి, మీలాంటి పెద్ద పెద్దోళ్ళ జోలికి వచ్చేంత మాకు లేదులేండి బాబు గారు అని సంఖలో టవల్ పెట్టుకొని కాళ్ళు పట్టుకున్నంత దిగిపోయాడు. దాంతో నీది ఒక బతికేనా అన్నాడు జయరాం. అక్కడి నుంచి అప్పుడు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. జరిగిందంతా శైలజ చూస్తూనే ఉంటే ఏం పని బాబు ఇదే, నువ్వు చేయాల్సిన పనేనా అయ్యా, పెద్దంటి పిల్లోడిని అంటున్నావు, ఏం పనులయ్యా, ఒక ఆడపిల్ల నిస్సహాయంగా ఉంటే అలా చేయొచ్చా? ఇప్పుడు మీరు ఏమడిగినా ఎన్నడిగినా నేను చెప్పేది ఒకటేనండి, ఇక్కడున్న ఆడోళ్ళు మగాళ్ళు అర్థం చేసుకోండి, నేనున్న సిచ్యువేషను ఆ రోజు నేను స్పృహలో లేను, తను లేదో, ఆ క్షణం నాకు అలా అనిపించింది అంతే, అలా జరిగిపోయింది, ఇట్స్ హ్యాపెండ్, అంతకన్నా ఏం చేయలేం అనేసరికి ఊళ్ళో ఆడవాళ్ళంతా ఇహ నోరు ముయ్యండి, అబ్బాయి కోరిక కలిగింది, అమ్మాయి ఎదురుగా కనపడిందే, మీరు మగాళ్ళు కాదా, మేము మల్లెపూలు పెట్టుకుంటే మీరు ఆగుతున్నారు, మరి ఏదో తన రాత బాగుంది, ఆ దరిద్రుడు తప్పిపోవాలని రాసుంది, దేవుడే అలా చేశాడో, మనకి పుట్టిన ముదరష్టపై ఎవతన్నా వెళ్ళి అలా కాల్జారైనా సరే ఇలాంటి కోటీశ్వరుడు గ్యాలం వేసి తెచ్చుకోవటం కూడా రాదు, వీటి బతుకులు చెడా అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు. అన్న తర్వాత లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడితే ఇప్పుడు ఏం చేద్దామంటారు బాబు అన్నాడు వాణి తండ్రి. చూడండి, జరిగిన తప్పుకి కాంపన్సేషన్ అని నేను అనను, మీ అమ్మాయి నిజంగానే నాకు చాలా నచ్చిందే, మా అబ్బాయి అమెరికా వెళ్ళి చదువుకొని తిరిగి వచ్చాడండి, మేము కష్టపడి పైకొచ్చిన వాళ్ళమే, అయిన వాళ్ళని నమ్మి వెన్నుపోట్లకి గురైన వాడినే నేను కూడాను, ఈరోజు ఈ పొజిషన్కి వచ్చానంటే ఇది నా కష్టార్జితంతో సంపాదించుకున్నదే, నా భార్య ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నాతో ఒకరోజు తోడుగా ఉన్న గొప్ప వ్యక్తి, ఆమె ఉంది కాబట్టి ఈరోజు నేను ఇంత సాధించగలిగానో, నా కొడుకు మంచోడండి, వాడు ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు తర్వాత వాడు మళ్ళీ సిగరెట్టు మందు కూడా ముట్టుకోలేదు, అంతగా మారిపోతాడు, వాడేదైనా జరిగితే కోపం ఎక్కువ, నిజాయితీగా ఉంటాడో, తప్పుడు వ్యక్తులం కాదు మేము, అమ్మాయిల్ని మీ అంగీకారంతో మీకు ఇష్టమైతే కనుక మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకొని మా ఇంటి కోడలుగా కాదు కూతురుగా తీసుకెళ్తాం, ఇంత జరిగిన తర్వాత ఈ ఊళ్ళో మీరుండొద్దండి, మీరు వచ్చేసేయండి, మీరు మా ఇంట్లో కూడా ఉండొద్దు, మీకంటూ నేను ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను, నేను ఎలాగైతే మోసపోయానో మీరు అలాగే మోసపోయిన వ్యక్తి అని నాకు బాగా అర్థమైంది రంగనాథం గారు అని జయరాం వెళ్ళి రంగనాథం చేతులు పట్టుకుంటే జరిగిన దానికి క్షమాపణలు చెప్పి రాధా జయరాం కలిసి వాణ్ణి రంగనాథం చేతులు పట్టుకొని అవినాష్ సారీ అన్నాడు. అక్కడ వాళ్ళందరితో, వాళ్ళంతా మీలాంటి పెద్దోళ్ళు మాకు సారీలు చెప్పటం ఏంటి బాబు, అమ్మాయితో మాట్లాడండి, ముందు దాంతో కదా మాట్లాడాలి, అదేమంటదో ఏమో మరి బిడ్డ, ఎప్పుడు ఇలాంటి చేసిన పిల్ల కాదయ్యా మా పిల్ల, అంతమంది పట్టుకొని అలాంటి మాటలు మా పిల్లని మాట్లాడారో దాని మనసు చాలా గాయపడిందయ్యా, మేము పెద్దోళ్ళం కాదు, మేము తక్కువ స్థాయిలో ఉన్న మనుషులవే అయినప్పటికీ నీతి నిజాయితీలతో బ్రతికే వాళ్ళమయ్యా అనేసరికి అవినాష్ తలుపు తెరుచుకొని శైలజ ఉన్న గదిలోకి వెళ్ళి తలుపులు క్లోజ్ చేసి మోకాళ్ళ మీద కూర్చొని శైలజ చేతులు తన చేతిలోకి తీసుకున్నాడు. జరిగిందంతా ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి క్షమించమని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. కానీ మిమ్మల్ని ఒక్కటి అడగమంటారా, ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి నిస్సహాయమైన స్థితిలో అలా ఉందనుకోండి, ఆమె ఏ పరిస్థితుల్లో ఉంది, ఆమె కుటుంబం ఏంటి, ఆమె గతం ఏంటి అనేది తెలుసుకోకుండా అలా ఒక అమ్మాయితో ప్రవర్తించడం తప్పు కాదంటారా అని అడిగింది శైలజ. తప్పో ఒప్పో నాకు తెలియదు, ఆ క్షణం మనసా వాచా కర్మణ నువ్వు నాకు చాలా నచ్చేసావు, నేను నీతో ఏం మాట్లాడానో ఎంత చెప్పానో నీకు నిజంగా గుర్తులేదో, తెలుసుకునే స్థితిలోనూ నువ్వు లేవు, అసలు ఆ రోజు పబ్బులో జరిగింది ఇది అనే వీడియోలు చూపించి వాళ్ళ ఇంట్లో జరిగింది ఇది అని చూపించాడు. ఎందుకండి ఇదంతా అని అడిగితే ఇందులో నా తప్పేమీ లేదు, నేను ఇంటెన్షనల్గా చేయలేదు అని నువ్వు అర్థం చేసుకుంటే చాలు, కానీ నేను మాత్రం నీతో ఇష్టపూర్వకంగానే అనుకోకుండానే, వద్దండి మీరు ఇంకా చెప్పొద్దు, వినాలంటేనే ఇబ్బందిగా ఉందా, కానీ నాకు మాత్రం చాలా ఇష్టంగా ఉంది, ఎందుకో తెలుసా, మొదటి రాత్రి రోజు ఒక భర్త ఒక భార్యతో ఎలా ఇష్టంగా కలుస్తాడో నేను నీతో అలాగే కలిశాను, అలాగే ఉన్నాను కూడా అనేసరికి ప్లీజ్ అందే. అన్న తర్వాత ఇంకా వాళ్ళతో మాట్లాడి వెంటనే ఫోన్ చేసి ఇక జయరాం 4 కార్లు పిలిపించి ఒక కారులో ఇంకా బయలుదేరమ్మా అని అక్కడ
అక్కడి నుంచి శైలజని వాళ్ళ అమ్మ నాన్నే ఒక కారులో ఎక్కించుకొని ఆయన అలాగే అవినాష్ ఆయన భార్య ఒక కారులో ఎక్కి వాళ్ళ చుట్టాలను కూడా వాళ్ళ ఇంట్లో దింపేసేయమని అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం అలాగే పెళ్ళికి మీ అందరికీ కబురు పంపుతాను రండి అని ఊళ్ళో వాళ్ళని చరిత్రలో మిగిలిపోయే బహుమానం ఇచ్చి పంపిస్తున్నారండి. ఇంకొకసారి మీకు ఇంట్లో చాలామందికి ఆడపిల్లలు ఉన్నారు, చాలామంది అమ్మలున్నారు, అర్థం చేసుకోకుండా పరాయి ఆడపిల్ల మీద నిందేసి మాట్లాడతో చాలా అసహ్యంగా ఉంది వినటానికి అని. చూడమ్మా, నువ్వు ఆయన చెల్లెలివని విన్నాను, చాలా అర్థం చేసుకున్నావని విన్నాను, కానీ నీ కొడుకు నీ మొగుడు ఎంత ఉత్తములో నీకు ఈ రోజుతో తెలిసిందనుకుంటానో. ఇక నుంచైనా సరే నువ్వు మేనకోడల్ని కోడలు చేసుకోవాలనేది మర్చిపోయి ముందు కొడుకుని సరిగ్గా పెంచాలనేదే తెలుసుకుని ఉంటే బాగుండేదేమో అనేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా ఆ తర్వాత అవినాష్కి శైలజకి వెంటనే ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసి అందరినీ పిలిపించి అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. పెళ్ళికి చాలా దగ్గరలోనే ముహూర్తాలు పెట్టుకున్నారు. అయితే అవినాష్ ఈలోపు శైలజని అంతకుముందు ఏ ఇంటి దగ్గర అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్తే అస్సలు ఆ ఇల్లు ఏది శైలుకి గుర్తు లేదు నిజానికి. అయితే ఆమెను తీసుకెళ్ళి ఇదే ఆ రోజు మనం వచ్చిన ఇల్లు, ఇదే నా పర్సనల్ బెడ్రూము, మీ అమ్మ నాన్నగారు ఉండేది ఈ ఊళ్ళోనే కదా, మీకెందుకండి వేరే ఇల్లు అని అడిగితే ప్రైవసీ అని అడిగితే ఓకే నా గురించి నీకు అసలు తెలియదు కదా, చెప్తాను శైలు, రా కూర్చో అని చెప్పి ఆమెను కూర్చోపెట్టి ముందు వాళ్ళ నాన్న వాళ్ళ గురించి జరిగిన గతాలేవి దాయకుండా చెప్పి ఆ తర్వాత నేను అబ్రాడ్ వెళ్తానన్నాను, డాడీ పంపించాడు, వెళ్ళేటప్పుడు 5 తప్పులు చెయ్యొద్దు అని చెప్పాడు. దాంతో అక్కడ ఉన్న నాకు అమ్మాయిలైనా అబ్బాయిలైనా జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, ఎందుకు నాకంత నొక్కి చెప్తున్నారు అని నవ్వితే తప్పుగా అనుకుంటావేమోనని, చూడండి నేను మీరు చెప్పేదే వింటున్నాను, మీరు తప్పు ఒప్పుల తర్వాత మాట్లాడుదురులేండి అన్న తర్వాత జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు, ఒక్కడనే ఉండేవాడిని అక్కడ కూడా ఫ్లాట్లో, అలా ఉన్న నాకు ఫ్రెండ్ అయింది అనుకోకుండా మందు సిగరెట్, నేనేమి మంచోడిని ఉత్తముణ్ణి అని చెప్పాలనుకోలేదు. ఆ తర్వాత చాలా టైం పబ్బుల్లో క్లబ్బుల్లో అలా గడిచిపోతూ ఉండేది, బారుల్లో అలా బాగా అలవాటైపోయింది నాకు ఆల్కహాల్. తిరిగి వచ్చిన తర్వాత నాకు ప్రైవసీ కావాలని అడిగాను మమ్మీని డాడీనే, డాడీ ఒప్పుకోలేదు, అమ్మ నన్ను సపోర్ట్ చేసింది, ఈ ఇల్లు నాకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నాను. ఆ తర్వాత ఇంకిప్పుడు మనకు పెళ్ళైన తర్వాత కూడా మనం ఇక్కడే కాపురం పెట్టుకొని ఇక్కడే ఉండాలి శైలు, దాంతో ఇంకెక్కడికి వచ్చి మార్నింగ్ లేవటమే మందు, రాత్రి నిద్రపోయేది మందుతోనే, అలా అని నేనే అమ్మాయిల్ని తీసుకొచ్చుకోవటం తప్పుడు పనులు చేయలే. ఒకసారి నీకు నాకు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో అది జరిగిన తర్వాత నేను మళ్ళీ ఈ వేళ్లతో సిగరెట్ ముట్టుకోలేదు, ఈ నోటితో మళ్ళీ నేను మందు తాగలేదు. బై ద వే ఆ రోజు నీతో మధుకర్ మిస్బిహేవ్ చేశాడని తెలిసి వాడిని కూడా బాగా కొట్టొచ్చారా అంది శైలజ. ఎవరు చెప్పారు? శ్వేత, కావ్య, గీత ఉన్నారు కదండి అనేసరికి నాకు అది కరెక్ట్ అనిపించలేదు, నాకు కోపం ఎక్కువ, అలా అని రీజన్లెస్గా నాకు కోపం రాదు అని చెప్పి ఐఎమ్ సారీ నిన్ను హర్ట్ చేసినందుకు అని, కానీ ఆ రోజు జరిగింది మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను. ప్లీజ్ ఎందుకండి అన్నిసార్లు గుర్తు చేసుకుంటారో, నీకది బ్యాడ్ మెమరీయే కావచ్చు, కానీ నాకు అది చాలా గుడ్ మెమరీ. ఆ రోజు నేను నీతో ఎంత ఇష్టంగా కలిశానో తెలుసా, నేను తీసుకొచ్చి పైన పడుకోబెట్టిన తర్వాత నేను తలుపులేసి వచ్చాక నీ మీద వర్షపు చినుకులు పడుతుంటే నీ పెదవుల మీద నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా, నీ జుట్టు అలా చెదిరిపోతుంటే నేను ఫస్ట్ నీ జుట్టు సరిచేద్దామని వచ్చా, అలా అనుకోకుండా ఆ నైట్ అంతా ఇంకా ఆపేయండి మహానుభావ అనేసింది శైలజ. అనేసరికి సరేలే అమ్మాయిలకి ఇలాంటి మాట్లాడితే నచ్చదేమో, ఐ డోంట్ నో, బట్ కానీ అందులో నా తప్పేమీ లేదని అనేసరికి శైలజ అలా చూసే, నేను నీ హస్బెండ్ అవుదామని నేను నీకు ఆ రోజే ఐ లవ్ యూ చెప్పాను యూనో అని మోకాళ్ళ మీద కూర్చొని ఆమె వేలికి ఉంగరం పెట్టి ఐ లవ్ యూ చెప్పి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత చాలా గ్రాండ్గా వీళ్ళిద్దరికీ పెళ్ళైపోయింది. ఆ తర్వాత
ఇక హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత కొడుకు కోడల్ని ఆఫీస్కి తీసుకువెళ్ళటం మొదలుపెట్టాడు జయరాం. ఇద్దరు చక్కగా వేరు కాపురం పెట్టుకున్నారు. అవినాష్ శైలజని అవినాష్ చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. కాలు కింద పెట్టనివ్వట్లేదు. వారం వారం అత్త మామగారి దగ్గరికి వెళ్ళొస్తున్నారు. రంగనాథానికి చాలా పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు జయరాం. ఆయన కాలు క్యూర్ అయిందే. బాగా ఒకప్పుడు డిగ్రీ వరకు చదువుకున్న మనిషి, బాగా బ్రతికిన మనిషే. ఎందుకు ఆయన ఖాళీగా ఉంచాలని జయరాం తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు వియ్యంకున్నే. వాళ్ళని తమతోనే ఉంచుకుని ఆత్మాభిమానం దెబ్బతీయటం ఎందుకని వాళ్ళ కోసమని ఒక ఇల్లు కొని రేపొద్దున మనం కూడా ఏదైనా అంటామేమోనని ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఫీల్ అవుతారేమోనని చెప్పి ఆ ఇల్లు రంగనాథం పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించేశాడు జయరాం. ఇలా వాళ్ళ లైఫ్లు హ్యాపీగా సెటిల్ అయిపోయినాయి. జరిగిన దాంట్లో జయలక్ష్మి ఏడ్సి కైలాసపతిని నానా తిట్లు తిట్టి, దరిద్రుడా, మా అన్నయ్యే నయ్యం, ఉన్నది మొత్తం పోగొట్టుకున్నా నీతిగా నిజాయితీగా ఉన్నాడు. మనుషుల ప్రాణాలు తీసి రక్తపు మడుగుల్లో ఉన్నారంటే వాళ్ళు చచ్చినా బతికినా పర్వాలేదనేగా నువ్వు ముష్టేరుకొని వచ్చింది. దాంతోనా నువ్వు ఇంత సంపాదించావు. ఆ రక్తపు కూడా పిల్లాడికి నాకు పెట్టావు. అందుకే వీడు అది తిన్నాడు కాబట్టి ఇలా తయారయ్యాడు. దరిద్రుడా, నువ్వు కూడా వీడి కడుపునే పుట్టావని నిజం చేసుకొని రుజువు చేసుకున్నావు కదరా ముదష్టపు వెధవ. బంగారం లాంటి నా మేనగోడల్ని కాదన్నినందుకు దేవుడు దాన్ని మెచ్చి తీసుకెళ్ళి అంబరాన ఉన్న అంతఃపురంలో కూర్చోబెట్టాడు. మీరు కాదన్నంత మాత్రాన మా రక్త సంబంధం కాకుండా పోద్దా అని వెళ్ళి ఇక వదినకి అన్నయ్యకి క్షమాపణలు చెప్పి పిల్ల ఎంగేజ్మెంట్కి పెళ్ళికి వెళ్ళొచ్చి 2 కళ్ళు చాలేదమ్మా అని ఊరంతా నా మేనగోడలు పెట్టి పుట్టిందే. ఇలాంటి దరిద్రుణ్ణి చేసుకొని అలాంటి నిష్ఠ దరిద్రుణ్ణి కన్నందుకు నా కడమే ఇలా కాలిపోయింది. లేకపోతే నా మేనగోళ్ళే నా నట్టింట్లు తిరుగుతూ మా అమ్మ నాన్నలు నా మనవలై నా కడుపును పుట్టేవాళ్ళు. ముదృష్టపు మంద అనుకుంటూ ఉండగా రవీంద్ర అప్పుడెప్పుడో సునీతతో ఎంగేజ్మెంట్ చేసుకుని రెడీగానే ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత తాళి కట్టి పెళ్లి చేసేసుకున్నాడు. చేసుకునే ఫస్ట్ నైట్లు హనీమూన్లో అయిపోయాక రవీంద్ర పొలం పనులు రైస్ మిల్ పనులు చూసుకుంటుంటే జయలక్ష్మిలోంచి అత్తగారు బయటకు వచ్చిందే. ఇక సునీత చేత 4 పిల్లల్ని కనిచ్చింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనే. ఆడపడుచుని ఇంటికి వస్తే కాళ్ళు ఇరుగుతాయని రాజ్యాన్ని చితకబాది పంపించిందే. ఆ తర్వాత 10 గేదెలు, అంతకుముందు 10 ఆవులు ఉండేవి. 25 గేదెలు 25 ఆవులు చేసి జీతగాళ్ళని పనివాళ్ళని తీసేసి పని చేయవే అంటే నేను చేయటం ఏంటి? మరి నువ్వు చేయక ఎవడు చేస్తాడో? నీ మేనగోళ్ళు అయితే చేయించేదానివా? అదెందుకు చేస్తుందే? అది బంగారు తల్లి, అది చదువుకుందే. అది నీలాంటి పనికి మాలింది అనుకుంటున్నావా? ఆ రోజు అంత గొడవ జరిగిందే అనుకుందాం. మా వదిన కడుపులో మాట దాచుకోలేక బిడ్డకి మంచి మాటలు తల్లిగా 4 చెప్పిందే అనుకుందాం. నువ్వేం చెయ్యాలి? విన్న చోట మర్చిపోవాలి. లేదా ఆడదానివి, ఆడజన్మెత్తావు కాబట్టి బాధపడద్దని దాని ధైర్యం చెప్పాలి. లేదా వచ్చి నాకు చెప్పాలి. ఏదో పెద్ద పొడిసేస్తారని మీ బావకి మీ మామయ్యకి చెప్పావా? ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను ఉండవే. మీ మామయ్య మీ బావ నీ పిల్లల్ని నువ్వే పెంచు, పిల్లలకి ముడ్లు గడుగు, పిల్లలకి నీళ్లు పోయి, పిల్లల్ని రెడీ చేయి, వాడికి నీళ్లు తోడు, టిఫిన్లుండు, అన్నాలుండు, కూరలుండని చితకబాత్తం మొదలుపెట్టింది జయలక్ష్మి సునీతనే. చూడు బావా, అంటే ఆడాళ్ళ విషయాలు నాకు చెప్పొద్దు. అయినా అమ్మ అంతకుముందు ఇలా ఉండేది కాదు. నువ్వు వచ్చిన తర్వాతే అమ్మ ఇలా తయారైందే. నీకు శైలులా ఉండటం చేత కాదా ఏంటే? నీ జన్మంతా ఇలాగే ఉంటావా? ముందు నోరు తగ్గించి ఆడదానిలా ఉండటం నేర్చుకో అన్నాడు రవీంద్ర. కైలాసపతికి మాయ్యా అని చెప్తే, చూడమ్మా మీ అత్తయ్య అసలే ఫ్రస్ట్రేషన్లో ఉంది. అయినా ఇంటి విషయాలు, ఆడవాళ్ళ విషయాలు మగాళ్ళకి చెప్పొద్దు. ఇంటికి సంబంధించిన ఏ విషయమైనా అత్తగారిగా అధికారం మీ అత్తయ్యదే. నేను ఇప్పుడు మీ అత్తయ్యకి ఎదురు తిరిగాననుకో, నా బొచ్చులో ముద్దుండదు, ఇక నన్ను గదిలోకి కూడా రానివ్వదు. నాకెందుకు ఇదంతా? ఇక మీ అత్తయ్య చెప్పినట్టు వింటం తప్ప నీకు ఇంకొక ఆప్షన్ లేదని చెప్పాడు. దాంతో ముష్టేరుకొచ్చి నువ్వు కూడా మాట్లాడేవాడివేలే అనేపాటికి మేనగోళ్లే కాబట్టి చంపబెట్టి 4 తీసెళ్ళాడు కైలాసపతి. నీ బాబు ఏరుకొచ్చిన ముష్టిని నువ్వు ఇంకా పెంచుతున్నావా? అవునులే, దాని మొగుడు బిచ్చం వేసి వెళ్ళాడుగా నీకనేసరికి రవీంద్ర బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టాడు సునీతకే. ఒకవైపున ఇంట్లో పాచి పని, పిల్లల్ని పెంచుకోవటం, మొగుడిని చూసుకోవటం, రాత్రి మొగుడు పడగదిలోకి వెళ్ళి సుఖపెట్టడం, అత్తామామలకి వండి వార్చటం, ఇంటిడి చాకిరీ చేయటం, సునీతకి చుక్కలు కనపడటం మొదలైనవి. ఊళ్ళో
వాళ్ళు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని నా బావ నా మొగుడైతే సాలని నువ్వు ఎలాగైనా సరే మేనమావ ఇంట్లో తెష్టేసి ఆ ఇంటి కోళ్ళవైతే సాలని నీ అమ్మ అనుకున్నారు కదే. జయలక్ష్మి ఆరోగ్యం కైలాసపతి ఆరోగ్యం చాలా గట్టిదే, అంత తొందరగా ఏమి పోరు. పోయాకైనా నీ మొగుడు నీ మామని నీ అత్తని భర్తీ చేసేవాడే రవీంద్రగాడు. అవ్వాళ్లే కానీ నీకు అయ్యిందాకా అరిసెల పాకం అయ్యాక గంటెల పాకం అని పెద్దోళ్ళు అందుకే అంటారు. మీ తిక్క ఇలాగే తీరాలే. మేము బుద్ధి లేకుండా తప్పుడుదానా నీ మాటలు నమ్మి పాపం పుణ్యం అన్యం పుణ్యం వెరగ నా పిల్లని నానా మాటలు అన్నాం. ఏమైంది? 10 మంది 10 మాటలు అన్నందుకు అది రాజభోగాలు అనుభవిస్తా బానే ఉందే, నీ బతికే ఇలా తయారైంది కదే పనికి మాలిందానా అని ఊళ్ళో వాళ్ళు కూడా సునీతనే అక్షింతలేయటం మొదలు పెట్టారు. జయలక్ష్మి మాత్రం ఒకవైపున మేనగోళ్ల కోడలుగా రాలేదనే కచ్చితో ఇష్టం లేని సునీత వచ్చిందనే మంటతో సాధించడం మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి అయ్యని ఇయ్యని వండి తీసుకెళ్ళి మేనగోడల్ని చూసుకొని అన్నా వదినల్ని పలకరించుకొని వాళ్ళతో చాలా బాగుంటుంది ఆవిడ. ఆ తర్వాత కైలాసపతిని కూడా తీసుకెళ్ళి క్షమాపణలు చెప్పించి ఆ తర్వాత రవీంద్రను కూడా తీసుకెళ్ళి క్షమాపణలు చెప్పించి వాళ్ళు కలిసిపోయి బాగానే ఉన్నారు. సునీత మాత్రమే వేరైపోయింది. అవినాష్కి కూడా రవీంద్ర సారీ చెప్పాడు, నన్ను క్షమించమన్నాడు. ఆ తర్వాత శైలజ ప్రెగ్నెంట్ అయింది, ట్విన్స్ అని తెలిసిందే. 2 పిల్లలు పుట్టారు. హ్యాపీగా వాళ్ళ జీవితాలు సంతోషంగా గడిచిపోయినాయి. ఈ పిల్లల్ని మేము చూసుకుంటాం మాకిమ్మనమని ఒకళ్ళ నానమ్మ తాతయ్య ఒకళ్ళ అమ్మమ్మ తాతయ్య తీసుకుంటే ప్రతి రాత్రి మొదటి రాత్రిలాగా వాళ్ళిద్దరి మధ్య ఆ వెన్నెల అలా కడిగిపోతూ ప్రతిరేయి పున్నమి రేయిలా గడుపుతూ 100 ఏళ్ల జీవితానికి స్వాగతం పలుకుతూ ఆనందంగా సంతోషంగా రోజులు గడుపుతున్నారా భార్యాభర్తలు. వాళ్ళ మీద ఎవరు కళ్ళు పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.